మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ మనకు కొనసాగుతూ ఉన్నది. ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు అంటే మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళలేనప్పుడు భావిస్తూ ఉన్నారా అనేది వాస్తవం. కాదరపల్లి కానివ్వండి, రాష్ట్రంలో పెద్ద పంచాయతీ మొదలైంది. సరే, మీరు ఆ పంచాయతీ మూల కారణం మీరే అని చాలా మంది వాల్కా సుమన్ గారు అప్పుడు స్థానికంగా శాసనసభ్యుగా ఉండే, విప్పుగా ఉండే, చెన్నూరు హెడ్ క్వార్టర్లో పోటీ చేయడానికి కూడా భయప్రాంతలకు గురి చేసిండు. రఘునాథ్ రెడ్డి గారు ఎన్నికలు ఎందుకు సంపాదించారు? అందరూ ఏమనుకుంటే రఘునాథ్ రెడ్డి టికెట్లు ఇచ్చిండు, పైసలు తీసుకున్నాడు. అందులో 60 మంది కార్పొరేషన్లు, 89 మంది కౌన్సిల్ టికెట్లు ఇచ్చిన ఏ ఒక్క రూపాయన రఘునాథ్ రెడ్డికి ఇచ్చినట్టు చేస్తే ఈ క్షణం రాజీనామా చేసి పార్టీ నుండి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సిపిఐ ఎక్కడ జరిగింది అసలు? కేంద్రంలో కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సీట్ల కాడ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు. కొంచెం రఘునాథ్ రెడ్డి గారు కొంచెం కోపం, ఆక్రోషం. ఇప్పుడు నాకే కోపం ఉంటుందమ్మా, నేను ఆస్తి గొడవనా లేకపోతే గొడవనా? ఇప్పుడు న్యాయంగా ఒక మాట అడుగుతా, నిజాయితీ గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పండి. కేతనపల్లి చైర్మన్ ఎవరిది? మెజార్టీ వాళ్ళకే ఉంది కదా. మెజార్టీ వాళ్ళకి. మీరెందుకు గొడవ పడతా ఉన్నారు? అరే, జైల్లో తీసుకువెళ్ళు, జైల్లో పెట్టిన చెప్పుకుంటాడు. సిగ్గుమాలతనం అండి అది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఏదో 6 పథకాలు అవుతున్నాయో అవి ఇంకా పేద ప్రజలకు అందలేదు. మేము అధికారంలోకి వచ్చేటప్పుడు మాకు లెక్కలు చూపెట్టినటువంటి గత ప్రభుత్వంలో లెక్కలు చూసినటువంటి అనాలిసిస్ ప్రకారంగా నిరుద్యోగ వృత్తి ప్లస్లో మేము ఏం చేసినామంటే అధికారం రాగానే 56,400 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. పాత గవర్నమెంట్ సోమన్ పిల్లలు స్కూల్ పెట్టాల్సిన ఆలోచన మంత్రి వచ్చిందా, నాయకులకు వచ్చింది? అక్కడ స్కూల్ కన్స్ట్రక్షన్ అయిపోయే లోపల మీకు హైవే కనబడతాయి. రాహుల్ గాంధీ గారితో మాట్లాడినారు కదా, ఏమనిపించింది? వాళ్ళతో కలిసి ఫోటో కూడా ఫ్యామిలీతో ఫోటో దిగినట్టుంది కదా. రాహుల్ గాంధీ గారితో కలిసి మేము ఫోటో దిగలేదు, ఆయన మా ఫ్యామిలీ రమ్మని దిగమన్నారు. అందరూ నమస్కారం, నేను మీ అరుణ్ కుమార్. ముందుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త డిసిసి అధ్యక్షుల నియామకం జరిగింది. దానిలో భాగంగా అనేక మంది డిసిసి అధ్యక్షులు వారి యొక్క పనితీరును మెరుగుపరుచుకొని సర్పంచ్ ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారి యొక్క భాగస్వామ్యం కనబరచడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మంచిర్యాల డిసిసి అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ మనకు కొనసాగుతూ ఉన్నది. దానిలో భాగంగా వారికి అసలు ఈ పదవి ఎట్లా వచ్చింది, వారు చేసిన ఎప్పటి వరకు పార్టీకి ఎలా సేవ చేసినారు, ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, వారి పనితీరు ఎట్లా ఉందని కూడా. నమస్కారం అన్న. నమస్కారం బ్రదర్. V9 ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు డిసిసి అధ్యక్షుడు కావడానికి గల చేసిన మీ యొక్క కృషి ఎలా ఉందంటారు? ఇప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అప్లికేషన్స్ పార్టీ సంఘటన సృజన్ అభియాన్ అని చెప్పేసి పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా కార్యకర్త స్థాయి నుండి పార్టీలో పనిచేసేటువంటి నాయకుడిని జిల్లా అధ్యక్షుడు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా అప్లికేషన్ సేకరణ చేసి దాని ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి వారి మీద కార్యకర్తల అభిప్రాయాలు సేకరణ చేసి దాంతోపాటు ఇంటెలెక్చువల్ అభిప్రాయాలు సేకరణ చేసి దీని ద్వారా ఎంపిక చేయడం జరిగింది. నేను యాక్చువల్లీ 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నేను మొదటగా ఆశించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నేను యాక్చువల్లీ పర్సనల్గా స్పోర్ట్స్ మ్యాన్, నేను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కావాలని కోరిక ఉండే. కానీ పార్టీ కొన్ని సమీకరణల దృష్ట్యా నాకు రాలేకపోయింది. అయినప్పటికీ నిరాశ చెందకుండా నేను పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి ఈ అవకాశం పార్టీనే కల్పించింది. డిసిసి అధ్యక్షుడిగా మీ పనితీరు మీద మీరు వేసుకోదగ్గ మార్కులు ఎన్నో భావిస్తూ ఉన్నారు? ఆ వ్యక్తిగతంగా నేను 100% అని నేను అనుకుంటా. ఎందుకని అనుకుంటా అంటే నేను పార్టీ క్రమశిక్షణకు, పార్టీ నాయకత్వానికి, ఆ నాయకత్వంతో పాటు కష్టపడ్డ కార్యకర్తలను సమౌలికంగా చేసి వాళ్ళని ముందు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినా అని నేను నమ్ముతున్నా. దానికి నేను 100 మార్క్స్ వేసుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ నేను చేసినటువంటి పనితీరును అధిష్టానం గమనిస్తూనే ఉంటుంది, నేను చేసే పనిని అధిష్టానం గుర్తిస్తూనే ఉంటుంది. ఇప్పటివరకు మీరు అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందని చెప్తా ఉన్నారు కదా. 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు అంటే మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళలేనప్పుడు భావిస్తూ ఉన్నారా?
లేదు, నేను అనుకున్న స్థాయికి వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నప్పుడు నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా, పిసిసిలో వివిధ కార్యవర్గంలో సెక్రటరీగా, తర్వాత వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలుగా, పిసిసి జనరల్ సెక్రటరీగా, పిసిసి కోఆర్డినేటర్గా, కన్వీనర్గా ఇన్ని పదవులు నేను చేసుకుంటూ వస్తూనే ఉన్నా. కానీ ఆ స్థాయికి నేను వెళ్ళాలంటే ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి నాకు అవకాశాలు రాలే. ఎందుకు రాలేదంటే స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు సర్పంచ్ కానివ్వండి, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానివ్వండి, రిజర్వేషన్లు నాకు అనుకూలంగా కావాలి. నేను జనరల్లో ఉన్నా. ఈరోజు నాకు అవకాశం వచ్చింది. అయినప్పటికీ నేను జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్నా కాబట్టి పార్టీ నడపేటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి అవకాశాన్ని నేను తీసుకోలేకపోయా. మీరు అనేది కరెక్టే కావచ్చు. అయితే మీకు ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత వాస్తవానికి ఇప్పుడున్న సర్పంచ్ ఎన్నికలు రావడం జరిగింది. తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చింది. ముందుగా సర్పంచ్ ఎన్నికలు మనం తీసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన మేర మంచిర్యాల జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా, అంటే నియోజకవర్గాల పేరు కూడా చెప్తాను, కొన్ని నియోజకవర్గాలు ఆశిస్తున్న స్థాయి లోపల మీ సొంత నియోజకవర్గంలో ఈ యొక్క పార్టీ ముందుకు పోవాలని చాలా మంది మాట్లాడుతారు. అది నిజమైనది, వాస్తవం కూడా. దాన్ని మీరు ఎలా భావిస్తారు? దాని మీద నేను క్లియర్గా చెప్తా. మాకు మంచిర్యాల జిల్లాలో 4 నియోజకవర్గాలు వస్తాయి. 306 సీట్లు ఉన్నాయి. 3 పంచాయతీలకు ఎలక్షన్ జరగలేదు. దీంట్లో నా సొంత నియోజకవర్గం మీరు అడిగింది కాబట్టి మా సొంత నియోజకవర్గంలో పార్టీ సింబల్ లేని ఎలక్షన్ ఇది. కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళకు మేము అవకాశాలు ఇస్తాం. అవకాశం ఇచ్చే కార్యక్రమంలో ఏం జరిగిందంటే కొన్ని జనరల్ సీట్లలో కూడా మేము రిజర్వేషన్ క్యాండిడేట్లు కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మేము కుల సమీకరణలు ఏదైతే కుల విభజన చేసినామో దాని సమీకరణ బట్టి జనరల్ సీట్లలో కూడా కొంత రిజర్వేషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు అక్కడ కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. అట్లా కొన్ని సీట్లు కోల్పోయినాం. ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళు కూడా మా వాళ్ళే, వేరే వాళ్ళైతే కాదు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. అట్లా చూసుకుంటే మేము న్యాయంగా, మీరు అంటారు కరెక్టే, కానీ పార్టీ గుర్తులేవని మీరు భావించినప్పుడు మీ లెటర్ ప్యాడ్ మీద వీళ్ళకు మాత్రమే మద్దతు ఇస్తా ఉన్నాం 100%. అంటే వాస్తవానికి రెబల్ క్యాండిడేట్ ని మీరు కించపరిచినట్టే కదా. కించపరిచినట్టు అంటే నేనేమన్నా కులాలకు అతీతంగా కుల విభజన చేసినాము. ఆ సిస్టంలో మేము 50% బీసీలకు ఇవ్వాలన్నటువంటి ప్రాధాన్యతలు ఇచ్చే క్రమం లోపల కొంత ఇబ్బంది జరిగింది. మేము ఏం చేసినాము, ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ గెలిచేటువంటి కార్యకర్తలు ఉండాలనే ఆలోచనతో మేము ఇచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించినాం. అందులో మేము వెనకాడట్లే, అధికారికంగా ప్రకటించినాం. కానీ ఏ డీసీసీ అధ్యక్షుడు కూడా అధికారికంగా లెటర్ ప్యాడ్ ప్రకటించిన సందర్భాలు అంటే వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలకు ఏ పార్టీ కూడా ఇతను మద్దతు ఇస్తున్నాం అని చెప్పి బహిరంగంగా అయితే లెటర్ ప్యాడ్ లో ఇచ్చిన సందర్భాలు అయితే లేవు కదా. మీరు అన్నది వాస్తవం. కాకపోతే ఏంటంటే ఈ చెన్నూరు నియోజకవర్గంలో మేము 15 సంవత్సరాల నుండి అధికారం లేదు. 15 సంవత్సరాల నుండి అధికారం లేదు. 15 సంవత్సరాల నుండి అధికారం లేనప్పుడు ఆ 15 సంవత్సరాల నుండి పనిచేసేటువంటి క్యాడర్కి మేము న్యాయం చేయాలన్న ఆలోచనతో, ఎవరైతే కొత్త పాత కలయిక కలుపుకొని పోవాలన్న ఆలోచనతో, ఎవరైతే 15 సంవత్సరాల పార్టీ కమిట్మెంట్ ఉందో వాళ్ళకి ఇవ్వడం కోసం అధికారికంగా ప్రకటించాం. అంతే తప్ప మేము వ్యక్తిగతంగా ఎవరికి అధికారికంగా, మీరు అధికారికంగా ప్రకటించడం వల్ల బిలో 50% అంటే 50% కంటే తక్కువ స్థానాలు గెలిచినాయని కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మేము 69 స్థానాలు గెలిచినాం. కావాలంటే ఆన్ రికార్డు ఉంది. రేబల్ని కలుపుకొని చేయడం కాదు చెప్తారు. ఆ రోజు చెప్తానండి. రేబల్ పడితే 40 స్థానాలే కదా వచ్చింది. 69 స్థానాలు వచ్చినాయి. రెబల్స్ కాదు, మీరు కనుక్కోండి. 69 స్థానాలు మాకు వచ్చినాయి. రెబల్స్ వచ్చేసి మాకు 14 మంది. ఎంతమంది అయ్యారు మాకు? 83 మంది. 83 మంది మా వాళ్ళు. టీఆర్ఎస్కి వచ్చింది ఎన్ని చెప్పండి మీరే. 17 సీట్లు వచ్చినాయి. ఎంతమంది అయింది? ఎట్లా అవుతాయి 100 సీట్లు అంటే మీరు ఎట్లా మాట్లాడుతూ అంటే వాస్తవానికి వచ్చింది 48 సీట్లే కదా. బిలో 50% వచ్చి మీరు ఒప్పుకున్నప్పుడు 69 సీట్లు మా క్యాండిడేట్లే గెలిచిండ్రు. రేబల్తో కలిపి చెప్తున్నారు. రేబల్ కాకనే రేబల్ 14 మంది. రేబల్ 14, 83 మంది మా వాళ్ళే, వేరే ఎవరు లేరు. మీరు కావాలంటే కనుక్కోండి. కనుక్కోడు కాదు, ఎట్లా అవుద్ది 40 మంది కదా. 69 మంది. మీరు అన్న దాంట్లో కూడా నేను చెప్తా. మేము 102లా మేము అధికారికంగా ప్రకటించింది 87 మందినే. మిగతా వాళ్ళందరినీ అంటే గెలిచిన తర్వాత మాట్లాడదామని చెప్పినారా? లేలే, అంటే మాకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో అక్కడనే ప్రకటించినాం. మాకు ఎక్కడైతే జిన్నాలు మసలు ఉందో మేము ప్రకటించకుండా పోటీ చేసుకోమని చెప్పినాం. అలా తేడా లేదు. మరి డీసీసీ అధ్యక్షులు గారు ఒక చెన్నూరుకి ఎందుకు పరిమితమైనారు? మంచిర్యాల జిల్లాలో ఎందుకు పరిమితం కాలేకపోయినారు? నేను మంచిర్యాల జిల్లాలో దండపల్లి మండలం తిరిగినా కదా. దండపల్లి మండలం ఎక్కడ కూడా ఒక ఫోటో మీద రాలేదు. ఫోటో రాలేదంటే ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ చెమట ఓడిచినంతగా లేదు. అది నియోజకవర్గం. మీరు ఈ క్వశ్చన్ కరెక్ట్. దీనికి ఏం చెప్తా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను డిసెంబర్ 3వ తారీఖు రోజు బాధ్యతలు తీసుకున్నాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. అప్పటికి సెకండ్ ఫేజ్ ఎలక్షన్ స్టార్ట్ అయింది.
అప్పటికి టికెట్లు ప్రకటించేటువంటి అవకాశం లేదు. ఫస్ట్ ఫేజ్లో మంచాల నియోజకవర్గం అయిపోయింది. నేను జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోక ముందుకే మంచాల ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ బెల్లంపల్లిలో స్టార్ట్ అయినాయి. బెల్లంపల్లి సెకండ్ స్టార్ట్ అయితే కూడా నేను 3వ తారీఖు బాధ్యతలు తీసుకుంటా. 5వ తారీఖు రోజు నేను తాండూరు మండలం మొత్తం నేను పర్యటించిన. అదేవిధంగా నిన్నెల మండలం కూడా పర్యటించిన. కాశీపేట మండలం కూడా నేను తిరిగిన. ఆ తర్వాత 3వ ఫేజ్లో చెన్నూరు నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. చెన్నూరు నియోజకవర్గంలో సాయశక్తి లేకుండా నా సొంత నియోజకవర్గం కాబట్టి పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. ఇది కార్యక్రమం. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మరి కేదరపల్లి మున్సిపాలిటీ తీసుకున్నట్టయితే ఆ చెన్నూరు నియోజకవర్గంలో అంటే మంచిర్యాల జిల్లా తీసుకున్నట్టయితే మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు బ్రహ్మాండంగా కార్పొరేషన్ సీట్ని లక్ష్మీపేటలో గెలుచుకోవడం జరిగింది. బెల్లంపల్లిలో వినోద్ గారు కావడం జరిగింది. చెన్నూరుకి వచ్చేసరికి 2 ఎమ్మెల్యేలు మంచిగా బాగానే ఉంది. చెన్నూరుకి వచ్చారు మంత్రి గారి స్థానమైనటువంటి చెన్నూరు కానివ్వండి, కేదరపల్లి కానివ్వండి, రాష్ట్రంలో పెద్ద పంచాయతీ మొదలైంది. సరే, మీరు పంచాయతీ మూల కారణం మీరే అని చాలా మంది మాట్లాడతారు. మీరు అన్నానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, వేరేం లేదు. గౌరవనీయులు ప్రేమసాగర్ గారు 2014లో ఓడిపోయిన తర్వాత సిరిపూర్ కాకినాడలో మంచిర్యాలకు వచ్చేసి వారు ఇక్కడనే ఉన్నారు స్థానికంగా. 2018 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన తర్వాత అప్పటి నుండి కాన్స్టిట్యూన్సీలో ఉండి క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ అప్పుడున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వెంకటేష్ నేత పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. బెల్లంపల్లిలో మేము అక్కడ మాకు సిపిఐ పొత్తులో భాగంగా ఇచ్చేసాం సీట్. అప్పుడు ఆ తర్వాత క్యాడర్ను కొంత సమన్వయం చేయడంలో లోపం జరిగింది. ఇక్కడ ప్రేమసాగర్ గారు స్థానికంగా ఉండి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయనే నిజవర్గము, తర్వాత డిసిసి ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఇదే నిజవర్గం ఉన్నారు కాబట్టి పార్టీని బలోపేతం చేసుకొని వాళ్ళు పూర్తి స్థాయిలో ఆధిపత్యంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అందులో పొరపాట్లేదు. చెన్నూరు నిజవర్గానికి వచ్చేసరికి మా దురదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఉండి అప్పుడు ఆయనకు జరిగినటువంటి కొన్ని ఇబ్బందులు, పార్టీలో అవమానాల వల్ల ఆయన పార్టీని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 2018లో వెంకటేష్ నేత గారు మా పార్టీలో రావడం జరిగింది. వారికి మేము టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఛాయాశక్తులు లేకుండా పనిచేసిన తర్వాత ఆయన 3 నెలల లోపల పార్టీ మార్చి వెళ్ళిపోయాడు. అంటే మాకు నాయకత్వ లోపం ఉన్నది. బెల్లంపల్లి నియోజకవర్గంలో మేము కమ్యూనిస్టులకు ఇచ్చినాం. ఆ విధంగా మేము నష్టపోయినాం. ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో ఇవాళ మీరు చెప్పిళ్ళు పాల్కా సుమన్ గారు అప్పుడు స్థానికంగా శాసనసభ్యుగా ఉండే, విప్పుగా ఉండే, చెన్నూరు హెడ్ క్వార్టర్లో పోటీ చేయడానికి కూడా భయప్రాంతాలకు గురి చేసిండు. ఇళ్లలో పోయి పోలీసులను పెట్టి దౌర్జన్యం చేసి 6 జిల్లాలో 18 సీట్లు అక్కడ ఉంటే కేవలం ముగ్గురు కాంగ్రెస్లు పోటీ చేసిండు. మిగతా వాళ్ళందరినీ భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళ ఇళ్లలో బెదిరించేసి విత్డ్రాల్ చేయించండి. అలాంటి పరిస్థితి అక్కడ మేము 0 స్టేజ్. ఇలా మీరు అడిగిన క్వశ్చన్ ఒకటే. తర్వాత చెన్నూరు తర్వాత మేము కేంద్రపల్లి మున్సిపాలిటీలో ఎలక్షన్ జరిగితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం మాకు సహకరించలేదు. నేనే ఉన్నా ప్రజెంట్. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం, జిల్లాలో ఉన్నటువంటి అధిష్టానం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధిష్టానం కానీ సహకరించకుండా మేము మా ఊర్లో పార్టీ ఉండాలి, బతకాలని చెప్పేసి మేమే స్వయంగా పోయి అప్పుడున్నటువంటి ప్రేమసాగర్ గారు డిసిసి అధ్యక్షులు సురేఖ మేడం దగ్గర రిక్వెస్ట్ చేసి బీఫామ్లు తెచ్చుకొని స్వతహాగా ₹1 కూడా లేకుంటే మేము సొంతగా నేను మా మిత్రులు ఇంకో 4 కలిసి 2 లక్షల రూపాయలు వేసుకొని పోస్టర్లు తయారు చేసి జెండాలు కొనుక్కొని మేము ప్రచారం చేస్తే 1 సీట్ గెలిచినాం. అప్పుడు కూడా ఆ టైంలో కూడా అప్పుడున్నటువంటి ఎడ్ల మహేష్ గారు ఎడ్ల మహేష్ గారు సీఏగా ఉండే నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అని చెప్పేసి 3 ఎస్ఐలు పంపించి నన్ను పట్టుకపోవడం జరిగింది. పట్టుకుపోయి రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా అంటే నేను మాట్లాడిన ఏ రూల్ ప్రకారం చేసి వస్తాను, నీకు ఏ చట్టం ఉందని నేను చట్టాన్ని మాట్లాడిన తర్వాత నన్ను వదిలేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచేటువంటి సీట్లు ఆ రోజు మా గోపతిరాయ్ గారు గెలవాలి, ఆయన ఇంటి చుట్టూ 3 ఎస్ఐలను పెట్టింది. తర్వాత మాకు బత్తుల వేణు గెలవాలి, ఇక్కడ అమరావతిలో అక్కడ 2 ఎస్ఐలను పెట్టారు. ఇట్లా మా ప్రతి ఏదైతే ఒక 5-6 సీట్లు గెలుస్తామనుకున్నామో ఆ ఎస్ఐలను పెట్టి పోలీసులు పెట్టి మమ్మల్ని ఇంటికి బయట వేయకుండా ఎలక్షన్ చేసిండు. ఆ టైంలో అదే టీఆర్ఎస్లో ఉన్నటువంటి గాండ్ల సమయం మంచి సీనియర్ లీడర్ను చెప్పుతను కొడుతాను ఊరిచిపెట్టుకోని చెప్పేసి ఎల్లగొట్టి భయపంతలు గురి చేసిండు, దౌర్జన్యం చేసిండు. ఆ రోజు ఇలా ఆర్న సతీష్ అని చెప్పేసి ఇలా 15వ నెంబర్ వార్డులో గెలిచిండు క్యాండిడేట్. ఆయనను ఆ రోజు భయప్రాంతాలకు గురి చేసి ఆయన బీజేపీ నుండి క్యాండిడేట్ ఉంటే భయప్రాంతాలకు గురి చేసి ఆయనను కిడ్నాప్ చేసి ఆయన ఎలక్షన్లో ప్రచారం చేయకుండా చేసిండు. ఆ రోజు అంత దౌర్జన్యం అంత గుండెయిజం ఆయన చేసింది కానీ మేము ఎక్కడో చేయలేదు. ఇలా సామరస్యంగా చెన్నూరులో మేము ఇలా 0 నుండి స్టార్ట్ అయినాం, 12 సీట్లు గెలిచినాము, అక్కడ చైర్మన్ అయినాం. ఇక్కడ కూడా మేము కేంద్రపల్లి మున్సిపాలిటీలో కూడా 0 నుండి స్టార్ట్ అయినాం, 7 సీట్లు గెలిచినాం. 4 సీట్లు మేము 20 లోపల ఓడిపోయినాం. ఒకటి 3 ఓట్లతో నడిపోయినాం, ఒకటి 4 ఓట్లతో నడిపోయినాం, ఒకటి 12 ఓట్లతో నడిపోయినాం, ఒకటి 19 ఓట్లతో నడిపోయినాం. 4 సీట్లు మేము ఓడిపోయినాం. నైతికంగా విజయం మాదే, మేము కాదని అన్నట్లే. మేము ఒకటే ఓడిపోయిన వాళ్ళు అందరూ ఇదే చెప్తారండి. నేను ఒప్పుకుంటా కదా, ఓటమిని అంగీకరిస్తున్నా, అందులో నో డౌట్. ఓటమి మేము అంగీకరిస్తాం. ఓటమి మేము ఎందుకు ఓడిపోయినాము, ప్రజలు ఓడగొట్టలే. మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు టికెట్ దొరకనటువంటి వాళ్ళు మాకు వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి ఓడిపోయినాం. మమ్మల్ని ప్రజలు ఓడగొట్టలేదు. ప్రజలు మేము స్వాగతిస్తాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు, మమ్మల్ని ఎక్కడ కూడా వ్యతిరేకించలేదు ఎన్నికల లోపల ప్రజలు. ఇది క్లారిటీ ఉంది, మీరు ఎంక్వైరీ చేయండి.
ఇంకేమైనా డౌట్ ఉంటే నేను ఇంకోటి కూడా చెప్తాను ఇందులో. ఇవాళ మేము 1వ నెంబర్లో ఇచ్చినటువంటి సీటు ఒక షాప్లో పనిచేస్తాడు. ఒక 2వ నెంబర్లో ఇచ్చినటువంటి మేము కార్యకర్త శ్మశానంలో శవాలను దాన కార్యక్రమంలో పాల్గొని పనిచేస్తాడు. 3వ నెంబర్లో ఒక గృహిణికి ఇచ్చినాం. 4వ నెంబర్లో ఒక కూలి పని చేసుకునే అతనికి ఇచ్చినాం. 5వ నెంబర్లో ఒక క్యాటరింగ్ చేసే ఆయనకి ఇచ్చినాం. 6వ నెంబర్లో చదువుకున్నటువంటి వ్యక్తికి ఇచ్చాం. 7వ నెంబర్లో మంచి క్యాండిడేట్ ఇచ్చాం. 8వ నెంబర్లో ఆయనకు ఏది ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతాడు. ఇలా 13వ నెంబర్లో ఒక మాజీ కౌన్సిలర్కి ఇచ్చాం. 14వ నెంబర్లో ఒక అడ్వకేట్కి ఇచ్చినాం. 10వ నెంబర్లో ఒక గృహిణికి ఇచ్చినాం. 16వ నెంబర్లో ఒక జిమ్లో పనిచేసేటువంటి వ్యక్తికి ఇచ్చినాం. చెప్పండి మేము ఎక్కడ చేసినాం చెప్పండి. మేము ఇచ్చినటువంటి 22 సీట్లలో 12 సీట్లు మేము బిలో పావర్టీకి సంబంధించిన వ్యక్తులకే ఇచ్చినాం. మేము బిలో పావర్టీ అని చెప్తున్నా, తెల్లాక రేషన్ కార్డు ఉన్నటువంటి బిలో పావర్టీ కార్యకర్తలకే ఇచ్చినాం. కేంద్రపల్లిలో మీరు టికెట్లు ఇచ్చినని చెప్తా ఉన్నారు కదా, మరి టికెట్లు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటో వార్డు వ్యక్తి ఉంది అనుకుంది, అతన్ని తీసుకుపోయి 3వ వార్డులో ఇవ్వడం, 4వ వార్డుని తీసుకొచ్చి 5వ వార్డులో, ఇది ఎందుకు మార్పిడి చేయడం జరిగింది? 2025లో జరిగినటువంటి సెన్సెక్స్ ఏదైతే ఉందో సెన్సెక్స్ ప్రకారంగా రిజర్వేషన్ రావడం జరిగింది. ఆ రిజర్వేషన్కి అనుకూలంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మాకు ఎవరైతే పోటీ చేయాలన్నటువంటి క్యాస్ట్ రిజర్వేషన్ ఉన్నాయో అక్కడ అభ్యర్థి సరైనటువంటి అభ్యర్థి లేక వేరే వార్డులో ఉన్నటువంటి అభ్యర్థిని అక్కడ చేసినాం. ఏదో వేరే రాష్ట్రం నుండో జిల్లా నుండో లేకపోతే వేరే ఊరు నుండి తీసుకురాలి. విత్ ఇన్ ద టౌన్ అది ఆ టౌన్లో కౌన్సిల్ పూర్తి స్థాయిలో మీరే బాధ్యత తీసుకున్నారా కేంద్రపల్లిది? పార్టీ నాయకత్వంగా నేనే బాధ్యత తీసుకున్నట్టు. టికెట్ల ఎంపిక కావచ్చు, టికెట్ల ఎంపికలో పార్టీ సర్వే చేసింది. పార్టీ సర్వే ఒకటి చేసేది, నిజామాబాద్ శాసనసభ్యులుగా మంత్రిగా వారు ఒక సర్వే చేయించారు. మరి సర్వే చేస్తే మరి ఆ టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కొంచెం కష్టమని చెప్పి సర్వేలో తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఒకటి మీరు అడిగింది, ఏదైనా గెలుపు కోసమే ప్రయత్నం చేస్తాం. గెలుపు ఓటమి అనేది ప్రజా నిర్ణయం, దైవ నిర్ణయం. అంతమంది కానీ రఘునాథ్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఎంత సంపాదించారు? సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, తర్వాత కౌన్సిల్ ఎన్నికల్లో ఎంత సంపాదించుంటారు? వాస్తవం మీరు అడిగింది చాలా మంది. అంటే అందరూ ఏమనుకుంటే రఘునాథ్ రెడ్డి టికెట్లు ఇచ్చిండు, పైసలు తీసుకున్నాడు, అమ్మేలా చాలా అంటే ఒక సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చేశారు. కానీ దానికి కూడా నేనేం బాధపడట్లేదు. ఎందుకు బాధపడట్లేదు అంటే రాజకీయాల్లో 2 ఉంటాయి. ప్రజా సంక్షేమంలో ప్రజలకు పనిచేసి అదే గురించి చెప్తాను. పైసలు తీసుకుంటారు చెప్తున్నా క్లారిటీగా, ఎంత సంపాదించిందో చెప్తలేదు. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు నేను పైసలు తీసుకొని టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే పోటీ చేసేటువంటి వ్యక్తి ఎన్ని పైసలు ఉంటే పోటీ చేయాలి? ఇలా పోటీ చేసేటువంటి ప్రతి వ్యక్తికి పార్టీ ఫండ్ ఏమొస్తాయని ఆలోచన చేసింది తప్ప టికెట్ కొనుక్కునే పరిస్థితులు ఎవరు లేరు. అప్పుడు ఆరోపణలు అంటే 100 వస్తాయి, దాంట్లో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా అంటారు? ఇది బెదరాయుడు దగ్గర కావచ్చు, చెప్పండి నేను చెప్తా కావచ్చు, ఇచ్చేవాళ్ళ టికెట్ లేకుండా చాలా లాస్ట్ వరకు ఆపి డబ్బులు బాగానే ముట్టే చాలా మీరు అన్నారు కదా. ఇప్పుడు మీరన్న గద్దరాయుడు సీట్ ఏ సీటో చెప్పండి నేను చెప్తాను. పేరు మీకు తెలుస్తా నేను చెప్తా. ఇప్పుడు గద్దరాయుడులో మీరు అన్నది 8వ నెంబర్ సీటు, అది ఎస్టీ రిజర్వ్. ఎవరికి ఇచ్చారు అక్కడ? వెంకటేష్ అంటే ఇచ్చినాం. కృష్ణింగ వెంకటేష్ అని ఒక ఎస్టీ ఆంధ్ర కులానికి సంబంధించిన ఇచ్చినాం. ఆయన మా పార్టీలో 2014 నుండి పనిచేస్తాడు. ఒక హ్యాండిక్యాప్ ఆయన మేము ఇచ్చినాం. ఆయన పైసలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఆయన ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పోతాడు. ఆయన ఒక్కరిని ఎందుకంటారు? చాలా మంది ఉన్నారు. మీరైనా 9వ నెంబర్ పోవచ్చు. 9వ నెంబర్ కూడా చెప్తా. 9వ నెంబర్లో మేము అక్కడ ఏం జరిగిందంటే అక్కడ మా దగ్గర టికెట్ ఆశించిన వాళ్ళు 4 ఆశించారు. ఒకటి మొట్టమొదటి అక్కడ అని మా సీనియర్ నాయకుడు, రిటైర్డ్ కార్మికుడు. 2ది గోపాల్ బానేష్ అని మా సీనియర్ నాయకుడు. అదేవిధంగా భీమా మల్లేష్ అని ఇంకో 3వ నాయకుడు, మేకర్ సింగ్ అని 4. ఈ నలుగురు 5వ నెంబరు మాకు చంద్రగిరి సింగ్ అని 5 అడిగిన టికెట్. 5 అడిగిన దాంట్లో మేము సర్వే చేసిన దాంట్లో సర్వే రిపోర్ట్లో మాకు వాస్తవంగా అక్కడ 52% భీమా మల్లేష్కి వచ్చింది, 48% మొట్ట సుధాకర్కి వచ్చినాయి. వాళ్ళిద్దరు అంటే ఫైనల్ మాకు రిపోర్ట్లో 2 పేర్లు వచ్చినాయి. 2 పేర్లు వచ్చినప్పుడు 4% ఆర్థికంగా ఉన్నాడు అని ఇచ్చినారు. లేదు అక్కడ కాదు, అక్కడ అపోనెంట్ పార్టీలో ఎవరైతే ఎదుర్కొని నిలబడ్డారో ఆయన స్థాయి చాలా పెద్దది. స్థాయి పెద్ద అంటే ఆర్థికంగా కానీ బలంగా కానీ చాలా పెద్ద స్థాయిలో ఉన్నది. ఆయన ఫైట్ చేస్తున్నప్పుడు ఆయనకు ధీటుగా అభ్యర్థి నిలబెట్టాలన్న ఆలోచనతో ఈ అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. మరి గుర్రం శ్రీనివాస్ ఉంటాడు కదా, ఆయన ఇండిపెండెంట్ గెలిచినాడు కదా. గెలిచిండు. మరి అక్కడ టికెట్ ఇచ్చినప్పుడు అక్కడ సర్వే సర్వేలో గుర్రం శ్రీనివాస్ గెలుస్తారని ఇవ్వలేదు సర్వేలో? అది కూడా చెప్తా. గుర్రం శ్రీనివాస్ అక్కడ మాకు సర్వేలో 2nd పేరు వచ్చింది. మేము మొదటి పేరు సత్యం నచ్చింది, 2nd నేను వచ్చింది,
థర్డ్ మాకు వేలుపుల సత్యనారాయణ ఇంకో అతను వచ్చింది. మేము అక్కడ పొలం సత్యం దిక్కుపోవడానికి కారణం ఏంటంటే పొలం సత్యం సిట్టింగ్ సీట్. ఎప్పుడైతే రాజకీయాల్లో ఏముంటుందంటే ఫస్ట్ పార్టీలోకి వచ్చి పార్టీలో పనిచేస్తున్నప్పుడు సిట్టింగ్ సీట్ ఏదైతే ఉందో మ్యాక్సిమం సిట్టింగ్ సీట్కి మేము ఫేవరే ఉంటాం. సిట్టింగ్ సీట్ కాబట్టి సిట్టింగ్ సీటు ఆయనకు మేము అటు దిక్కు మొగ్గు చూపాల్సింది. ఇద్దరిని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసినాం. కానీ గుర్రం శ్రీనివాస్కు ఆయనకి ఇద్దరికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు కాంప్రమైజ్ కాలేకపోయారు. అలాంటప్పుడు సిట్టింగ్ సీట్ కాబట్టి ఇచ్చినాం అంతే, వేరే ఉద్దేశం లేదు. మీరు ఎంక్వైరీ చేయండి ఫుల్ ప్లేస్గా. ఇవాళ అంటున్నాం మీరు ఇప్పుడు ఇంత ముందుకు ఏదో డబ్బులు తీసుకొని డబ్బులు సంపాదించాలంటే ఇవాళ 89 టికెట్లు ఇచ్చిన నేను టీసీసీ అధ్యక్షుడు. ఇలా కారు 89 టికెట్లు ఇచ్చినారు మామూలు. అదే చెప్తున్నా, కోటి దాటా వచ్చిన చాలా మంది. నేనేం చెప్తున్నా, ఇవాళ జిల్లా మొత్తంలో 89 టికెట్లు ఇచ్చిన, 89 కౌన్సిలర్ టికెట్లు ఇచ్చిన, 60 కార్పొరేషన్ టికెట్ నేనే ఇచ్చిన. గర్వంగా చెప్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ నాకు ఆ బాధ్యత ఇచ్చింది. నేను సంతకాలు పెట్టి బిఫామ్లు ఇచ్చిన. 60 మంది కార్పొరేషన్లు, 89 మంది కౌన్సిల్ టికెట్లు ఇచ్చిన. ఏ ఒక్క రూపాయల రఘునాథ్ రెడ్డికి ఇచ్చినట్టు చేస్తే ఈ క్షణం రాజీనామా చేసి పార్టీ నుండి పార్టీ ఏ శిక్ష ఇచ్చినా విధిస్తా. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సిపిఐ ఎక్కడ జరిగింది అసలు కేంద్రంలో? ఇది మీరు అడిగిన చాలా బాగుంది. సిపిఐ మిత్రులు మాకు మొదటి మిత్రులే, ఇప్పుడు కూడా మిత్రులే. వాళ్ళ శత్రువులు అనట్లేదు. కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని సీట్ల కాడ వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టిండ్రు. వాళ్ళతో మీరే కూడా మాట్లాడటం చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు రాజకీయాల ఎవరి స్వార్థం వాళ్ళు. మీరు గెలవండి లేకపోలేదు మేము వాళ్ళు ఏం చెప్పుకున్నో బయట మనకు తెలియదు. కానీ నేను ఓపెన్గా ఇలా మీడియా ముందునే చెప్తున్నా. అవసరమైతే వాళ్ళు కౌంటర్ కూడా మాట్లాడమని, నో ప్రాబ్లం. నేను ఏం చెప్తున్నా, మా టార్గెట్ ఏముంది, మాకున్నటువంటి సీట్లలో మేము కార్యకర్తలకు అవకాశాలు దొరకక కార్యకర్తలకు ఒక అవకాశం రావాలని ఎదురు చూస్తున్నారు. కేతపల్లి మున్సిపాలిటీలో వాళ్ళు మా దగ్గర 8 సీట్లు అడిగిళ్ళు. ఫస్ట్ 11 అడిగిళ్ళు, తర్వాత 8కి వచ్చిండ్రు. మేము ఫస్ట్ 2 ఇస్తాం, తర్వాత 4 ఇస్తాం, ఒక కోఆప్షన్ ఇస్తా అని చెప్పినాం. ఇది నేనే చర్చలో ఉన్నా, వేరే ఎవరు కూడా. నాతో పాటు మా టౌన్ ప్లాంట్ ఉన్నాడు, మా జిల్లా అధికార ప్రతినిధులు, ముగ్గురం చర్చలో వినాం. చర్చలు జరుగుతున్న సమయం లోపల నేను 4 ఇస్తా, ఒకటి కోఆప్షన్ ఇస్తా, మంత్రి గారితో మాట్లాడి నిజవర్గం వారిది కాబట్టి మాట్లాడిస్తా అని చెప్పి నేను చెప్పడం జరిగిన తర్వాత అక్కడన్నటువంటి సిపిఐ జిల్లా నాయకుడు లేలే మాకు 8 ఇస్తే మేము చేస్తాం లేకపోలేదంటే, ఏవి 8 ఏంటంటో చెప్పండి, మేము సర్వే చేయించుకుంటాం. మేము పార్టీ సర్వే చేసుకుంటాం. మీ 8 ఏవో ఆప్షన్ చెప్పండి, మేము సర్వే చేయించుకుంటాం. అందులో అనుకూలంగా ఉన్నాయి, మీకు ఏది అనుకూలంగా వస్తుంది ఇస్తామన్న తర్వాత వాళ్ళు మమ్మల్ని అడిగిన టికెట్లలో 5 బీసీ ఎస్సీ అడిగారు, 2 ఎస్సీ అడిగారు, 1 ఎస్టీ అడిగారు. మేమేమన్నామంటే ఇట్లా కాదు బ్రదర్, మేము 4 ఇస్తాము, ఒక ఆప్షన్ ఇస్తాము. అయినా మీరు ఎప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు ఇట్లే మాట్లాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టిళ్ళు. మీరు ఏం మాట్లాడుతారో అర్థమైతే లేదు. జిల్లా నాయకుడిని అన్న, మీరు ఏం మాట్లాడుతారో నాకు అర్థమైతే లేదు. మేము మాట్లాడతాను మీకు సరిపోతలేం కావచ్చు, ఏదంటే మా మంత్రి గారు మా అందరం కూర్చొని మాట్లాడదాం అని చెప్పేసి మీ ఆప్షన్ చెప్పండి అని చెప్పి లేచి వెళ్ళిపోయాను. లేచి వెళ్ళిపోయిన తర్వాత బహుశా సమ్మక్క రోజు మేము ఆల్రెడీ మంత్రి గారి సమక్షంలో నేనున్నా, మంత్రి గారు ఉన్నారు, మేమిద్దరం ఇద్దరం చర్చలు ఉన్నాం. వాళ్ళది ఒక జిల్లా నాయకుడు, ఒక పట్టణ నాయకుడు, ఒక రాష్ట్ర నాయకుడు, ఒక ఏఐటీసీ నాయకుడు, 4 నాయకులు వాళ్ళు ఉన్నాం. మేము ఇద్దరం ఉన్నాం. మేము డిస్కషన్ చేస్తాం. చేసిన దాంట్లో వాళ్ళు లాస్ట్కి ఏం అడిగిందంటే మా దగ్గర ఒక 2 సీట్లు ఇంపార్టెంట్ సీట్లు ఉన్నాయి. ఒకటి 18వ వార్డు, ఒకటి 22వ వార్డు. ఆ 2 సీట్లు కావాలని వాళ్ళు అడిగారు. వాస్తవంగా మాకు ఉన్నటువంటి జనరల్ సీట్లలో అవే 2 కీలకం. ఎందుకు కీలకం అంటే 18లో ఇంతమంది మీరు అన్నారు, అరే మీకు అవకాశం వచ్చింది చేయలేదంటే, నేను అవకాశం వచ్చింది చేద్దాం అనుకున్నాను. నా సొంత ఏరియా నేను చేద్దాం అనుకున్నా. కానీ పార్టీ ఏముందంటే నువ్వు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నావు, కార్యకర్తకు అవకాశాలు ఇవ్వాలన్నప్పుడు ఆ సీట్ ప్లేస్లో మా టౌన్ ప్రెసిడెంట్ పోయిండు అక్కడికి. తర్వాత 22లో కూడా మేము ఇద్దాం అనుకున్నాం. 22లో మాకు ఏం జరిగిందంటే అక్కడ మాకు సీనియర్ లీడర్స్, వడ్డాల శ్రీనివాస్ అని ఒక సీనియర్ లీడరు, ఆకుల రాజా అని చెప్పేసి సీనియర్ లీడరు, లాస్ట్ ఆకుల రాజా పోటీ చేసి ఓడిపోయాడు. ఏది 70 ఓట్లతో ఆయనే వడ్డాల శ్రీనివాసు. మాకు సిట్టింగ్ సీట్ అక్కడ ఎర్రబెల్ రాజేషన్ సిట్టింగ్ సీట్, 3 సిట్టింగ్ ఉన్నారు. వాళ్ళు 3 అడుగుతుండ్రు. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా మేము, మీరు అది తప్ప మీరు వేరే ఏదైనా అడగండి ఇస్తామని చెప్పి డిస్కషన్ అయింది. ఆ డిస్కషన్ తర్వాత మేము చెప్తాము అన్నారు. సమ్మక్క రోజు కూర్చొని మాట్లాడి చెప్తాను. లాస్ట్గా నేను ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చిన, ఆ సీట్ కాకుండా ఇంకో ఏ సీట్ అన్నారు కానీ 5 సీట్లు తీసుకోండి, 2 కోఆప్షన్ ఇస్తాం. గెలిచిన తర్వాత చైర్మన్ మనకు వస్తే కోఆప్షన్ 4 ఉంటాయి కదా, 2 మీరు అడిగిన వాళ్ళకి కోఆప్షన్ ఇస్తాం అని చెప్పేసి మేము వచ్చినాం. తెల్లారి మళ్ళీ మార్నింగ్ 9 o'clock అట్లా నేనే ఫోన్ చేశాను ఆ నాయకుడికి. ఫోన్ చేసి ఏంటంటే లేదండి మాకు ఆ సీట్లు ఇస్తే మేము కలిసి ఉంటాం, లేకపోతే మీ ఇష్టం అండి అంటే, లేదు నాతో ఎందుకు మాట్లాడతారండి, ఒకసారి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారు మంత్రి గారు వాళ్ళ దృష్టి తీసుకుని అంటే, లేదండి మేము మాట్లాడమండి అని చెప్పేసారు. సరే నేను ఒకసారి ట్రై చేస్తానని నేను చెప్పిన. ఆ చెప్పిన లోపలే వాళ్ళు 11 గంటలకు పాల్కసుమన్ గారితో చర్చలు జరిపారు. వాళ్ళు సీట్లు తీసుకున్నారు. 7 సీట్లు తీసుకున్నారు. 2 ఆప్షన్ అనుకున్నారు. దానికి మా తప్పేది ఉంది.
ఏదైనా కొంచెం రఘునాథ్ రెడ్డి గారు కొంచెం కోపం ఆక్రోషం తప్పమ్మా. ఇప్పుడు నాకే కోపం ఉంటుందమ్మా, నేను ఆస్తి గొడవనా లేకపోతే ఏదైనా గొడవనా? పార్టీలో మరి కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఒకటి చెప్తా, పార్టీలో అడ్మినిస్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ అబ్బా. ఇంపార్టెంట్ చెప్పేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ అయితే కొడతారా కొడతారా? ఎవరిని కొట్టినట్టుగా ఎవిడెన్స్ లేదు, నేను కొట్టలేదు. వాళ్ళు ఇండివిజువల్ గా చెప్పుకుంటే నేను బాధ్యత కాదు. నేను చెప్తున్నా, నేను అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం ఆ సమయం సందర్భంలో అక్కడటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడం కోసం గాంభీర్యంగా మాట్లాడతా. వ్యతిరేకంగా ఏం కాదు, గాంభీర్యంగా మాట్లాడితే నేను దగ్గర తీసుకుంటాను. మీరు అడగండి, రామకృష్ణపూర్లో సర్వే కూడా చేయండి. నేను ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు గాంభీర్యంగానే మాట్లాడతా. ఎందుకు గాంభీర్యంగా మాట్లాడతా అంటే కొన్ని సమయం లోపల కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ సమయం లోపల గాంభీర్యంగా మాట్లాడకపోతే ఈయనరు కూడా. అందులో మన కోల్బెల్ట్ ఏరియాలో ఎట్లుంటే రఫ్ ఉంటుంది పబ్లిక్ కానీ, లేకపోతే మన కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ ఎమోషనల్గా ఉంటారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఎక్కువ. ఆ స్వతంత్రంతో ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. చేసేటప్పుడు మనం కొంత గాంభీర్యంగా చెప్తాం అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం ఉంది ఏమన్నా? నాకు ఏమైనా శత్రువులు ఉన్నారా? నేను ఇలా 36 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నా, కార్యకర్తలతో సమీకరణ ఉన్నా, ఇలా పార్టీకి ఇంత స్ట్రెంథన్ చేసుకుంటూ పోతున్నా. నాకు వ్యక్తిగతంగా శత్రువులు లేరే. ఇదే కాదు, నేను క్రీడల్లో కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నా. ఇలా మీరు క్రీడాకారులు చాలా మంది అడగండి. నా దగ్గర ట్రైన్ చేసినటువంటి క్రీడాకారులు 90 మంది కానిస్టేబుల్ ఉన్నారు, 7 సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఇలా 14 మంది ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. గవర్నమెంట్ ఇవి నేను చెప్పేది, ప్రైవేట్ సెక్టర్లో కాదు. వాళ్ళందరూ నన్ను వాళ్ళు అడగండి. నేనేందంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి గాంభీర్యంగా మాట్లాడతా. కొట్టాల్సిన అవసరం నాకు లేదు, నాకు వ్యక్తిగతంగా దూషణ ఎవరితో లేదు. ఇప్పుడు నా ఇంకొక మాట అడుగుతా, నిజాయితీ గుండె మీద చేసుకుని ఒక మాట చెప్పండి. కేతనపల్లి చైర్మన్ ఎవరిది? చైర్మన్ ఎవరు కావాలి? ఎవరిది ఇప్పుడు ఆ సీటు? మెజార్టీ వాళ్ళకే ఉంది కదా. మెజార్టీ వాళ్ళకి. మరి మీరెందుకు గొడవ పడతా ఉన్నారు? మేము ఎక్కడ గొడవ పడ్డామని? అరే మీరు అదే చెప్తా నేను, మీరు అడిగిన రైట్. ఇప్పుడు మేము ఎక్కడ గొడవ పడ్డాము? మూర్ఖత్వంగా వివరించింది ఎవరండి? బాలకృష్ణ గారు. ఇవాళ మూర్ఖత్వంగా వివరించిన బాలకృష్ణ గారు 16వ తారీఖులో జరిగేటువంటి ఎన్నికల లోపల 11:45 దాకా మున్సిపల్ ఆఫీస్కి వాళ్ళ గెలిచినటువంటి సభ్యులను తీసుకురాకుండా కాలేజీ పేసి రోడ్డు మీద ధర్నా కూర్చున్నాడు. ధర్నాకి అసలు ఎందుకు కూర్చున్నాడు ఆయనకు అర్థం కాదు. మీరే ఆపిల్లట. ఇప్పుడు మేము ఆపడానికి అసలు ఆ రోజు మేము పోకుండా టైం అయ్యేదాకా మమ్మల్ని ఆపినారు అని చెప్పి మాట్లాడతారు. ఒకటి నేను చెప్తున్నా, మీరు అన్నారు కదా, మేము ఆ రోజు మా కౌన్సిలర్సే రాలేడికి. నేను విప్ జారీ చేయడానికి పోయినా ఆఫీస్కు, అప్పటికి ఎవరు రాలేదు. నేనే పోయినా విప్ జారీ చేయడానికి, మా కౌన్సిలర్ రాలే. రిటర్న్ వచ్చినాం, నెక్స్ట్ డే మళ్ళీ పోయినాం. నెక్స్ట్ డే బీఫామ్ సబ్మిట్ చేద్దామని నేను పోయినా. వాళ్ళు ఆల్రెడీ 14 మంది లోపలికి పోయినారు. 14 మంది లోపలికి పోయిన తర్వాత నేను బీఫామ్ ఏదైతే చైర్మన్ క్యాండిడేట్ కోసం బీఫామ్ను విప్పు వేయడానికి నేను పోతున్నప్పుడు ముందు కోఆప్షన్ ఓటు వేయడం కోసము మంత్రి గారు కానివ్వండి, తర్వాత ఎక్సెప్షన్, తర్వాత ఎంపీ గారు, వారితో పాటు మా దగ్గర గెలిచిన 7 కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్, వాళ్ళు 8, వీళ్ళిద్దరు 10, నేను 11 మందిని పోతా అంటే ఆయన రోడ్డు మీద అడ్డంగా కూర్చొని, మార్కెట్లకు అడ్డంగా కూర్చొని రాళ్ళు తీసిరి, కోన్లు తీసిరి, ఇవాళ ఆయన ఏదో ప్రజలకు సేవ చేసిన, నన్ను ప్రజల వల్ల నన్ను జైల్లో తీసుకువెళ్ళు, జైల్లో పెట్టిన చెప్పుకుంటాడు. సిగ్గుమాలతనం అండి అది. ఎందుకు సిగ్గుమాలతనం అంటే నీకు అక్కడ కౌన్సిలర్లను ఇబ్బంది పెట్టి కానీ, ఇప్పుడు అప్పటికే వాళ్ళ కౌన్సిలర్ వెళ్ళిపోయి మీటింగ్ హాల్లో కూర్చున్నారు. మీరు ఒకటి గమనించండి, 10:30 వాళ్ళ కౌన్సిలర్స్ మీటింగ్ హాల్లో వెళ్ళు. మేము 11 గంటలకు మేము పోతున్నాం. ఆ టైం లోపల నువ్వు రోడ్డు మీద అడ్డంగా కూర్చోండి, ధర్నా కూర్చోండి, మా వచ్చేటువంటి వెహికల్ మీద దాడి చేసింది నువ్వా మేమా? ఆ ప్రజాస్వామ్యాన్ని బద్దలు కొట్టింది ఎవరు? నువ్వే కదా. నీ వీడియోలు ఉన్నాయి కదా, ఇలా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో, పేపర్లలో నువ్వే ఉన్నావు కదా సాక్ష్యము. ఆ తర్వాత చట్టం తన పంతా చేసుకుపోయింది. నువ్వు రాళ్ళిచ్చడం వల్ల నీతో పాటు ఒక్కనటువంటి క్యాడర్ రాలిస్తుంది. ఇంకా నిజం చెప్పాలంటే 2 రోజుల ముందుకెళ్ళి నువ్వు రెచ్చగొట్టినావు. చెన్నూరు నిజవర్గాల శాంతియుతంగా ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నడూ కూడా ఇలాంటి గొడవలు జరగలేదు. నువ్వు రెచ్చగొట్టినావు. ఎప్పటి నుండి రెచ్చగొట్టినావు? 15వ తారీఖు రోజు నువ్వు ఒక వాయిస్ మెసేజ్ పెట్టినావు, కార్యకర్తలకు పెద్ద ఎత్తున తరలిరండి, ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, మనం భూమి కూడాలే, మనం అడ్డుకోవాలని చెప్పేసి నువ్వు రెచ్చగొట్టి ఎక్కడున్న కార్యకర్తలు కోటపల్లి, చెన్నూరు, వేమనపల్లి, తర్వాత బెల్లంపల్లి, నీకు ఇలా మంచిర్యాలకి వెళ్ళి వీళ్ళందరూ తీసుకొచ్చేసి నువ్వు రాళ్ళు రువి ఒక కానిస్టేబుల్కు తలకాయ పలుకుతే 3 ఇంచుల లోతుకు పోతే కనిష్టానికి ఇలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, తర్వాత ఇంకా ముఖ్య నేతలు అందరూ వచ్చి నిన్ను జైల్లో పరామర్శించు నీకు అయిందన్నట్టు. ఒక్కసారి కానిస్టేబుల్ పరామర్శించే టైం లేదు వీళ్ళకు. అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది కదా, కేటీఆర్కు అందుబాటులో ఉంది కదా, హరీష్ రావుకు అందుబాటులో ఉంది కదా. కనీసానికి అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మన మిత్రుడు కదా, పోలీసులు మన రక్షణ వ్యవహరిస్తలేరా? వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ మీకే పని చేస్తున్న పోలీసులు వాళ్ళ భావన. రైట్. నేను ఇంతకుముందు చెప్పాను మీకు స్టార్టింగ్లో, పోలీసులు మాకు పనిచేసినా వాళ్ళకు పనిచేసినా అనేది చెప్తా. పాల్కా సుమన్ గుండాయుధం రౌడీజం చేసి విప్పిగా ఉండి పోలీసులను దౌర్జన్యం చేసి అప్పున్నటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని భయభ్రాంతకు గురి చేసి విత్డ్రాలు చేయించి మా మీద కేసులు పెట్టించి బెదిరించినటువంటి పాల్కా సుమన్ ఎక్కడ, మేము ఎక్కడ? ఇవాళ మీరు అప్పటి ఎలక్షన్ ఇప్పటి ఎలక్షన్కు రికార్డ్స్ తీయండి. ఇవాళ సామరస్యంగా శాంతియుతంగా ఎలక్షన్ జరిగింది రామకృష్ణపూర్లో. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాలేదు, చిన్న సంఘటన కూడా జరగలేదు. మీరు చూడండి ఎలక్షన్ మొత్తం అయిపోయేదాకా. మీరు కరెక్టే మీరు మాట్లాడేది, కానీ పోలీసు వారు ఎక్కడికక్కడ
బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నట్టుగా వీడియోలు బయటకు వచ్చినాయి వాస్తవానికి. కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని అడ్డుకున్నట్టో లేకపోతే మీ డబ్బులు పట్టుకున్నట్టో లేకపోతే ఇంకోటి ఎక్కడ కూడా జరిగిన సందర్భాలు లేవు కదా. బ్రదర్ మీరు ఒకటి గమనించండి, ఉమ్. ఎన్నికల సమయం లోపల బయటి జనాలను తీసుకొచ్చి ప్రచారాలకు ఉసుగొల్పి ప్రచారాలను చేసింది వాళ్ళు, డబ్బులు పంచిందా లేదా అన్నది ప్రజలు తెలుసు. పెద్ద ఎత్తున పక్క ఊళ్ళకి సమీకరణ చేసింది వాళ్ళు. మా పార్టీ తరపున అంటే దీంట్లో విఫలమైంది మీరే వాళ్ళ ఎక్కడ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు చేసినారు, వాళ్ళు విన్నారు, వాళ్ళు ఇంత మందిని తీసుకొచ్చినారు, ఇట్లా ఇబ్బంది పెట్టినారు మీరు చెప్తా ఉన్నారు కదా. అవును, కానీ ప్రజల్లో ఏమనిపోయిందంటే ఇప్పుడు వాస్తవానికి వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు 14 సీట్లు గెలిచినారు, 10+4 గెలిచినారు, మేము కదా చైర్మన్ గారు వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు, అప్రజాస్వామ్యంగా వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. మీరు అన్నారు కదా, తీసుకుపోలేకపోతున్నారు. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, విచ్చలవిడిగా తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వము ఆధిపత్యం అంతా కూడా సోషల్ మీడియాను పెంచి పోషించిన సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చిత్రీకరణ చేసి అబాస్ పాలు చేస్తారు మమ్మల్ని. ఇవాళ మా మంత్రి గారు శాంతియుతమైనటువంటి మంత్రి, మీరు ఆలోచన చేయండి. వారు తెలంగాణ ఉద్యమ సమయం లోపల కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఏదైతే బాలనగర్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ కూలగొడితే కూడా ఆయన పోనీలే వదిలేసిండు. తన ఆస్తుల మీద కూడా ఇబ్బంది పెడితే కూడా వదిలేసిండు. ఆయన ఎన్నికల సమయం లోపల ఈడీలు రైడ్ చేసినా కానీ ఆయన చెక్కు చెదరకుండా నిలబడి ఇలా ప్రజాపక్షాన్ని ఉన్నటువంటి నీతివంతమైనటువంటి మా ఎమ్మెల్యే గారు వివేక్ గారు, మా ఎంపీ గారు ఎక్కడ కూడా హింసను ప్రోత్సహించాలి కదా, అహింస పద్ధతి మార్గంగా బయటోళ్ళు. అలాంటి వాళ్ళ మీద వీళ్ళు నిందలేస్తాను. ఇలా మీరు ఒకటి ఆలోచన చేయండి, ఆ సిచ్యువేషన్లో మాకు 14 మంది ఫుల్ మెజార్టీ ఆయనకు ఉన్న తర్వాత మాకేం అవసరం అండి, మాకేం అవసరము ఉన్నారు కదా, 14 మెజార్టీ వరకు ఉంది కదా, ఉన్న తర్వాత మాకేం అవసరం ఉంటుందా? మా దగ్గర ఎంత ఉన్నారు, మా దగ్గర 7 కాంగ్రెస్ సభ్యులు 7, మాకు ఇండిపెండెంట్ ఇచ్చిన ఒకరు. ఇప్పుడు ఒకళ్ళు అందులో ఒకరో ఇద్దరు మీదకి వచ్చి అంటే మీరు చైర్మన్ తీసుకోకుండా ఉంటారా? ప్రలోభాలు పెడతా ఉన్నా తెలుస్తా. ప్రలోభాలు పెట్టడానికి మాకు అవకాశం లేదు, మేము ప్రలోభాలు పెట్టాం. ఒకటి. రెండో, కేతనపల్లిలో బీఆర్ఎస్ చైర్మన్ చూడొచ్చు, బీఆర్ఎస్ సిపిఐ చూడొచ్చు, అది వాళ్ళ కౌన్సిలర్ నిర్ణయం అండి, మాకే సంబంధం. వాళ్ళ కౌన్సిలర్ల నియమం ప్రకారం సరే ఎవరెవరు బీఆర్ఎస్ సిపిఐ ఎవరైనా బ్రదర్, నేను ఇలా ఒక మాట చెప్తా మీకు. ఇలా ఆసిఫాబాద్ జిల్లాలో మా పార్టీ గెలిచింది, ఏనండి 8 సీట్లు మా పార్టీకి, 7 సీట్లు మేము గెలిచినాము, 7 సీట్లు అక్కడ టీఆర్ఎస్ గెలిచింది. 7 గెలిచి సమానమైన తర్వాత లోపలికి పోయిన తర్వాత మా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, మా పార్టీ అధ్యక్షుడు లోపలికి పోయిన తర్వాత టీఆర్ఎస్లో చేతెత్తి మేము మమ్మల్ని ఏం చేయమంటారు? అది నిర్ణయమైన వ్యక్తిగతమైంది. అక్కడ చైర్మన్ ఎవరైనా దానికి మేమేం చేస్తాము? ఇప్పుడు వాళ్ళ కౌన్సిలర్లు వాళ్ళు ఎంపిక దేశంలో పొద్దున కౌన్సిలర్ మీద కూడా లేలే, అట్లా మేము అనుకోవటం తప్పు. మా మంత్రి గారు అలాంటి వాటిలో ఇంట్రెస్ట్ లేడు, మా ఎంపీ ప్రసంగం కూడా చేసినారు చాలా మంది కౌన్సిలర్లు. ఇప్పుడు మంత్రి గారు లోపల మేము అభివృద్ధి పనులు తీసుకుపోతాము, మీరు అందరూ మాకు ఓటు వేయాలి. మీకు ఒకటి చెప్తున్నా, మంత్రి గారు లోపల హాల్లో మాట్లాడేది రికార్డు ఉంటుంది, గవర్నమెంట్ రికార్డు, అది ఎలక్షన్ రికార్డు. మీరు అందరూ ఇలా అడుగుతున్నారు. రేపు ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది, కోర్టులోకి పోయింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంది కాబట్టి ఆ రికార్డు తీయలేము. కానీ రేపు అది బయటకు వచ్చిన తర్వాత రికార్డు వస్తుంది, రికార్డు బట్టలు బయలు చేస్తుంది, తప్పు ఒప్పులనే రికార్డే చెప్తుంది. దాడి చేసిన బ్రదర్ నేను ఒకటి చెప్తా, మహిళల మీద దాడి అంటే గౌరవనీయులు మేము చేసినామా వాళ్ళు చేసినా అన్నది ఒకటే మీకు చెప్పదలుచుకున్నాం. మహిళల మీద దాడి చేసిందంటే ఇంత నీచానికి అయితే లేము కదా, మేము ఇంత నీచానికి లేము కదా. మీ ఎలక్ట్రానిక్ మీడియానే హుజూరాబాద్ లో ప్రజలు కాంట్రించి ఉమ్మే చర్యలకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రచారానికి ఇన్ఛార్జిగా వచ్చారని, ఇంట్లో చోటు కల్పించిన పాపానికి ఆ నాయకుల భార్యలే మేమేమంటున్నాం, మేము మా ఆడపడుచులు మహిళల పట్ల మేము అసభ్యకరంగా ప్రవర్తించాను కదా, ప్రవర్తించే చరిత్ర మాది కాదు, ఇది చరిత్ర. అది ఎలక్షన్ తయారు చేసి పంపినట్టారు కదా. సరే రైట్, ఓకే ఓకే ఓకే. పేరు బొంగరం లేకుంటే వీడియో తెలిసి అదే బ్రదర్ నేను ఏమంటున్నా, దానికి ఎట్లా మీరు మీరు అదే మీరు అన్నారు కదా, నేను దానికి ఓకే మీరు కాదనట్లే. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఎవరి మీద కేసులు పెట్టిండు? అప్పుడున్నటువంటి మంచిర్యాల సిఐ ఏం చేసిండు? అప్పుడున్న మంచిర్యాల సిఐ ఏం చేసిండు? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కాదు. మంచిర్యాల సిఐ ఏం చేసిండు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల అప్పుడు ఇద్దరు లేడీస్ను
ఇక్కడ శ్రీధర్ అని చెప్పి ఎస్ఏ రామకృష్ణ చూడలేదు, ఒక్క నిమిషం, నాకు వీడియో ఉంది, మీకు అదే చూపెడతాం, మంచాలు ఏం జరిగింది అనేది చూపెడతాం. ఓకే, ఇప్పుడు లోపల మీరు ఉన్నారు కదా, లోపల మీరు ఉన్నారా ఆ టైంలో? లోపల నన్ను ఎట్లుంది సార్, నేను విప్పు జారేసి బయటకు వస్తాం కదా, మాకు అవకాశం ఉండదు. ఏంది మరి కౌన్సిలర్ దాడి చేసినట్టు చెప్తా ఉన్నారు? ఇగో బ్రదర్, లోపల ఏం జరిగింది అన్నది ఎవరికి తెలియదు. అది బయట ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరైనా ఏమైనా చెప్పుకుంటారు. అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది బయటకు వస్తే తెలిసేది, అవునా కదా? అంటే సౌమ్యుడైన మంత్రి గారిలో ఈ కోణం కూడా ఉందా? ఇట్లా మా మంత్రి గారు కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే కూడా ఖండిస్తారు, వ్యతిరేకిస్తారు. విత్ ఇన్ ద పార్టీలో కూడా మంత్రి గారు చాలా సౌమ్యులు, అందులో నో డౌట్. ఇప్పుడు ఈరోజు మంత్రి ఏం నడుస్తా ఉంది, రకరకాల మంత్రి గారు మాట్లాడిన ఆడియోలు బయటకు వస్తా ఉన్నాయి. ఏంటి ఇది? మంత్రి గారు ఏమడిగారు? ఆ ఆడియో కూడా ఎవరైనా మార్పింగ్ చేసినో తెలియదు. అక్కడ మంత్రి గారు వాయిస్ కనబడుతుంది అని అంటారు. అందులో ఏం జరిగింది మంత్రి గారు క్లియర్గా చెప్పిండు, కేసులు ఎవరు ప్రోత్సహించద్దు, కేసులు ఎవరు పెట్టద్దు, కేసులలో పెట్టమని అనలేదు. మరి ఇక మీకు అంతకంటే ఏం కావాలి? దాన్నే ప్రక్షాళన చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఏంటంటే కూడా బయటకు వస్తుంది. అది మీ ఎలక్ట్రానిక్ మీడియాకి వచ్చిందంటే ఎవరెవరు చెయ్యి ఉంటుందో ఆ చేయించినది ఇవ్వలేకపోతే బయటకు వస్తారు. వాళ్ళ వ్యక్తిగతం ఏంటంటే బయటకు వస్తుంది, అలా తప్పలేదు. బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏ విధమైన యాక్షన్ ఉంటుంది అనేది కూడా ఉంటుంది, అలా పొరపాటు ఏం లేదు. ఇలా నేను ఒకటి చెప్తాబా, మీరందరూ ఇలా మా బాధ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, ఇలా కేతపల్లి మున్సిపల్ సంఘటన జరిగినటువంటి ఇష్యూలో వాస్తవంగా ఏం జరిగిందని నిర్ధారణ చేయకుండానే చాలా మంది సోషల్ మీడియా ద్వారా దాన్ని అద్భుతమైన ప్రచారం చేసింది. అసలు నిజ నిర్ధారణ ఏందనే తెలియదు. నేనేమంటున్నా, నిజ నిర్ధారణ మేము మీరు చెప్పిన ఓటింగ్ మేము సీతపరంగా మేము ఓడిపోవచ్చు, కానీ ఓటింగ్ పర్సెంట్లో మేము పెరిగినాం. 12% ఓటింగ్ పెరిగింది మాకు. అధికారం లేకుండా వచ్చింది కాబట్టి ఉంటుంది. రేపు పొద్దున వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మాకు 10% ఉంటుంది, 20% అయినా చెప్పి అధికారంలో వాళ్ళు చెప్పుకుంటారు. లెక్కలు ఉంటాయి కదా, ఎవరికైనా పెరుగుతుంది కదన్నా, ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. కానీ కాకపోతే ఒక విషయం వాస్తవానికి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అభిప్రాయం అవుతుంది అని కేంద్ర బీఆర్ఎస్ కావాల్సి ఉన్నది. నేను చెప్తున్నా, భారత రాజ్యాంగ ప్రకారంగా ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు మెజార్టీ ఉన్నటువంటి పార్టీ ఏదైనా వారి అవకాశాన్ని వారి వినియోగించుకోవాలి. ఎవరి పార్టీలో ఎవరు ద్రోహులు ఉన్నారన్నది పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు పార్టీ ఆలోచన బయటకు వస్తుంది తప్ప ఎక్కడ మేము ఎవరిని కూడా వ్యతిరేకించట్లేదు. మేము ప్రజా తీర్పులో శిరస వహిస్తున్నాము. మా ఆది నాయకత్వం కూడా ప్రజా తీర్పు శిరసగానే ఉన్నాం. మేము ఎక్కడ మేము పొరపాటు అంటే చెన్నూరులో కింద లోతున పోయిన బీఆర్ఎస్ పార్టీని ఉవ్వెత్తున లెగేసేలాగా చేసిన అవసరం ఏమొచ్చిందని చాలా రైట్ మీరు అన్నారు కదా, ప్రజల్లో ఉవ్వెత్తి లేవలే. నేను ఇంతకుముందు మీకు చెప్పిన అతి ఉత్సాహం సోషల్ మీడియా, అతి ఉత్సాహం కొంత వ్యక్తులు అంటున్నాను. నేను ఎవరిని నిందించట్లే, నిందిస్తే వాళ్ళ అబ్బాయి నన్నే అనుకుంటారు. కొంతమంది వ్యక్తులు ఎవరైతే బాల్క సుమన్కు మొదటి నుండి గులామీగా ఉండి వారిచ్చేటువంటి తాయిలాలకు ఆశపడి చేసినటువంటి కొంతమంది సంఘంలో గొప్పగా చెప్పుకున్నటువంటి ఏ రంగానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అదే కాకుండా బాల్క సుమన్ గారు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఇవాళ మా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోషల్ మీడియానే స్ట్రాంగ్ ఉందని చెప్తున్నాను. నేను ఇవాళ నేను జనరల్గా చెప్తాబ్బా, మీరు ఒక్కసారి ఇలా కేతపల్లి మున్సిపాలిటీకి మీరు స్వయంగా పండి మీ కెమెరా పట్టుకొని, ఇవాళ మేము 46 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. ఇవాళ కూడా ఆపలేదు, పనులు నడుస్తున్నాయి. మీరు చూడండి, పనులు నడుస్తున్నాయి. ఇవాళ మేము పనిచేస్తున్నాం ప్రజలకు. మీరు ప్రజలను అడగండి, ప్రజలకు మా మీద వ్యక్తిగతంగా ఎక్కడ కూడా కోపం లేదు. కొన్ని సీట్లలో మేము ఇవాళ 4 సీట్లు అతి తక్కువ ఓట్లతోనే, 2 సీట్లు 4 ఓట్లలో పోయినాము, 1 సీటు 12 ఓట్లు పోయినాము, 1 సీటు 21 ఓట్లతో తేడాతో పోయినాము. అంటే 12 మైనస్ అయితే 11 ఓట్లే, 4 సీట్లు పోయినాము. అంటే 7, 4, 11 సీట్లు మాకు మెజార్టీ వచ్చినట్టే. ఆ సీటు కోల్పోయినామంటే ఎవరు కారణము? మా కార్యకర్తల్లో కొంతమందికి సీటు దొరకనటువంటి వాళ్ళు వ్యతిరేకం చేయడం వల్ల ఓడిపోయినాం. ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి రాష్ట్రంలో, 200 మంది కాంపిటీషన్ ఉంటారు. 200 మందికి టికెట్ వేయలేము కదా, కొంత అడ్జస్ట్మెంట్ ఉంటాయి. ఓపిక ఉన్నవాడు పార్టీ నమ్ముకొని ఉంటాడు, ఓపిక లేనివాడు పార్టీకి వ్యతిరేకం చేస్తాడు, పార్టీకి దూరంగానే ఉండిపోతాడు. ఇది కూడా అంతే. ఇవ్వాలి కేతపల్లి మున్సిపల్ నైతికంగా మేము గెలిచినామంటున్నాం.
100% గెలిచినట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటారు. ఎందుకు గెలిచిందంటే మా గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జీరోలో ఉన్నటువంటి చెన్నూరు ఇవాళ నెంబర్ 1 పొజిషన్కి వచ్చింది. కేతపల్లి జీరోలో ఉన్నటువంటిది మేము 60%కి వచ్చినాం. గర్వంగా చెప్పుకుంటాం మేము, అలా తేడా లేదు. ఏకదమ్ 20 సీట్లు గెలిచినటువంటి బీఆర్ఎస్ వినండి, 20 సీట్లు గతంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ ఇలా 10 సీట్లకు పడిపోయింది. ఒక్క సీటు గెలిచినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇలా 4 సీట్లు పెరిగింది. ఒక్క సీటు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా 7 సీట్లు పెరిగింది. నెక్స్ట్ ఎమ్మెల్యేగా వంశీ గారు పోటీ చేస్తారా లేకపోతే వివేక్ గారు పోటీ చేస్తారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు వంశీ గారు పోటీ చేస్తారా, వివేక్ గారు పోటీ చేస్తారా అన్నది పార్టీ నిర్ణయం. అప్పుడున్నటువంటి సమీకరణ దృష్ట్యా నిర్ణయాలు తప్ప ఎవరు పోటీ చేస్తారని ఇప్పుడు ఎట్లా చెప్పగలుగుతాం? ఇంకా మాకు ఎంత ఉంది? ఇంకా 31 నెల ప్రజాసేవ చేసే భాగ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్పగలుగుతారు? కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసేటువంటి పార్టీ. అదే కాకుండా ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి బలమైన చట్టాలను తయారు చేసి వారి జీవితాన్ని ముందుకు పోవడం కోసం సొసైటీలో ఒక గుర్తింపు ఉండేటువంటి చట్టాలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డట్టే కదా, అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, ఇంకే కావచ్చు. జనరల్గా ఎక్కువ చెప్తుంది కదా, అంటే సిచ్యువేషన్ వచ్చింది. ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాంగ్రెస్ పార్టీ పట్టుకొచ్చింది. దానివల్ల చాలా లాభం జరిగింది. తర్వాత ఇలా ఫుడ్ సెక్యూరిటీ చట్టం తీసుకొచ్చింది. అవునా? ఇవాళ అన్నిటికంటే గొప్ప ఇలా వలసలు పోయేటువంటి ప్రజలకు 100 రోజుల ఆహార పని పథకం, అదే సంక్షేమ పథకం, అదే చెప్తున్నా. ఆహార పథకాన్ని పట్టుకొచ్చింది ఇలా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు 6 రోజుల్లో తీసుకొచ్చి పట్టుకొచ్చిన పథకము ఇలా నిర్వీర్యం అయిపోతుంది. ఇలా ఏం జరుగుతుంది దాంట్లో? ఇలా నిర్వీర్యం అవుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఏదో 6 పథకాలు అవుతున్నాయో అవి ఇంకా పేద ప్రజలకు అందలేదు. ఎందుకు అందలేదు అంటారు? ఏమందలేదు చెప్పండి నాకు. ఏమందలేదంటే ఏది అది చెప్పండి. అందలేదు నేను చెప్తున్నా. నీకు పింఛన్ల సంగతి కావచ్చు, పెన్షన్స్ నేను చెప్తా. ముందు పింఛన్ల గురించి మాట్లాడదా? పెన్షన్స్ గురించి చెప్తాపా. నేను ఏమంటున్నానంటే, మేము అధికారంలోకి వచ్చేటప్పుడు నేను చెప్పండి. అదే చెప్తున్నా. మేము అధికారంలోకి వచ్చేటప్పుడు మాకు లెక్కలు చూపెట్టినటువంటి గత ప్రభుత్వంలో లెక్కలు చూసినటువంటి అనాలిసిస్ ప్రకారంగా 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పే చూపించారు ప్రభుత్వ పరంగా. కానీ 4.5 కోట్లు కాదు, 8,20,20,000 కోట్ల రూపాయలు అప్పు చూపెట్టిల్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకు చూపించిందంటే సంక్షేమ పథకాలు ప్రజలకు సంబంధించిన 400 కోట్లు చూపించారు. ఏవైతే వాళ్ళు కూలిపోయేటి కట్టడాలు చేసి ప్రాజెక్టులకు చేసి నిర్మాణాలు ఏవైతే చేసినో వాటికి 4 లక్షల కోట్ల రూపాయలు అధిక వడ్డీతో తెచ్చినట్టు అప్పు ఉంది. దాన్ని చూపించలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా చూస్తే ఈ అప్పులు బయటపడ్డాయి. అప్పులు బయటపడ్డప్పుడు మాకు వచ్చేటువంటి బడ్జెట్ ఎంత, మాకు నెలసరి ఆదాయం ఎంత? 21,000 కోట్లు. 21,000 కోట్ల లోపల మేము సంక్షేమాన్ని ఇస్తూనే నడుపుతున్నాం. కొంత మేము ఆర్థికంగా ఉన్నాం, పెట్టుబడులు లేవు రాష్ట్రాల పెట్టుబడులు తీసుకొచ్చేసి కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగిన తర్వాత ఇవ్వాలన్న ఆలోచన తప్పకుండా ఇస్తాం. అది కూడా మేము ఏప్రిల్ చివరి వారం నుండి స్టార్ట్ చేస్తామని చెప్పిండు. తప్పకుండా పెన్షన్స్ పెంచుతాం, పెన్షన్స్ ఇస్తాం. ఇక మీరు అన్నది నిరుద్యోగ వృత్తి అనేది మేము ఇవ్వలేమని చెప్పేసి మొదట్లో చెప్పినాం. నిరుద్యోగ వృత్తి ప్రెస్లో మేము ఏం చేసినామంటే అధికారం రాగానే 56,400 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. నేను చెప్తున్నాను, మీరు ఒకటే చెప్పాలి. ఆయన 14 సార్లు నోటిఫికేషన్లు ఇచ్చి దాన్ని రద్దు చేసిండు. వినండి, 56,000 ఉద్యోగాలు గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన ఉండే, అవి పెండింగ్లో ఉండే, ఇవ్వలేదు. ఎందుకేలే? బడ్జెట్ లోటుగా ఉందని చెప్పేసి ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇస్తూ రద్దు చేస్తూ ఇటు నోటిఫికేషన్లు, కేవలం నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి పైసలే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాంటి దాన్ని ఆయన చేయలేకపోతే మేము అధికారం రాగానే అది బడ్జెట్ లోటు ఉన్న 50,000 మందికి ఉద్యోగం ఇచ్చామంటే ఒక కుటుంబంలో 10 మందికి మేము పెన్షన్ ఇచ్చేటువంటి 4,000 చొప్పున ఇస్తే 10 కుటుంబాలకు ఇస్తే 40,000 రూపాయలు అవుతాయి. అదే ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే ఎన్ని కుటుంబాలు బతుకుతాయి? ఏదేమైనా ఉద్యోగాలు 100% తప్పు. అది మేము గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత క్లియర్గా చెప్తున్నాం, గర్వంగా చెప్తాం. దాన్ని కౌంటర్ చేయమని మీరు ఉద్యోగాలు ఇచ్చిన సంఖ్య ఎంత? నోటిఫికేషన్లు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చిన సంఖ్య 12,000 ఉద్యోగాలు. మేము గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు చేసిన తర్వాత దాన్ని చట్టంలో కోట్ల ఉన్న దాన్ని మేము కోట్ల గెలిచి 12,000 ఉద్యోగాలు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రకటించి ఇచ్చినాం. గతంలో పెండింగ్ ఉన్నటువంటి కోర్టు కేసులు మేము గెలిచినాం. అవి ఇవి కలిపి 56,400 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఇచ్చినాం కదా, ఎందుకు ఇవ్వలేదు? మేము గవర్నమెంట్ పరంగా ఇచ్చాం, ప్రత్యక్షంగా మేము ప్రైవేట్ ఇండస్ట్రీలలో ఇచ్చినాం కదా ఉద్యోగాలు. ప్రైవేట్ ఇండస్ట్రీలు ఇచ్చే ఉద్యోగాలు ఎక్కడండి? మేము ప్రభుత్వాలు ఉంటాయి కదా, మేము పెట్టుబడులతో రాష్ట్రాల్లో ఇండస్ట్రీలు తీసుకొస్తాం కదా ఉద్యోగాలు వచ్చినాయి.
మీరు ఒక డీసీసీ అధ్యక్షుడిగా మీరు మాట్లాడట్లేదు. వాస్తవానికి 1,50,000 ప్రైవేట్ ఉద్యోగాలు అంటే అది నిరంతర ప్రక్రియ జరిగే. అవును, నిరంతర ప్రక్రియ ఉద్యోగ అవకాశం కల్పించారు కదా వాళ్ళకి ఇప్పుడు మీరు నేను ఒకటి చెప్తామా, ఒక కొత్త ఇండస్ట్రీలు వచ్చింది అనుకో, దాని స్థలమే ఇవ్వాలి, లైసెన్స్ ప్రైవేట్ లో కల్పించిందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పరంగా 56,400 ఉద్యోగాలు ఇచ్చినాం. వచ్చేటువంటి 2 నెలల లోపల 32,000 ఉద్యోగాలు వస్తున్నాయి. పారా మెడికల్ కానివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి. చెన్నూరులో 40,000 ఉద్యోగాలు. చెన్నూరులో అన్న మేము తప్పు మీరు వక్రీకరించలో మీరు చూడండి, మేము పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ పరంగా మేము 40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా 40,000. చెన్నూరులో అంటే చెప్తాను, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. మేము చెన్నూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం తెస్తా అని చెప్పాం. తెచ్చే దాంట్లో ప్రక్రియ భాగంగా మీరు ఏనండి, ఎక్కడ దాకా సాగిపోయింది 40,000 ఉద్యోగాలు. 40,000 ఉద్యోగాలు ఇక్కడ కాదండి, మేము 4,000 ఉద్యోగాలు ఇక్కడ. చెప్పండి, 4,000 ఉద్యోగాలు ఆ రోజు వక్రీకరించారు. ఇలా అది చెప్తానండి, పాంప్లెట్ ఉంది, నేను చెప్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా మేము అది తప్పు మాట. నేనే ఉన్నా ప్రెస్ మీట్ లో నేనున్నా, వీడియోలో ఉన్నది, నేను కూడా పక్కపట్టి చెప్తున్నా కదా. 40,000 ఉద్యోగాలు మేము పార్లమెంట్ స్థాయిలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినా కాక పార్లమెంట్ స్థాయిలో 40,000 ఉద్యోగాలు చెన్నూరు నియోజకవర్గంలో ఇస్తాను చెప్తున్నా ఓపెన్ ఒప్పుకుంటాం. దాంట్లో వెనుకపోయేది అందులో మేము చెప్తాం. ఇలా సోలార్ పవర్ ప్లాంట్ల ద్వారా 220 మందికి ఇచ్చినాం. తర్వాత ఇవాళ ఏదైతే జైపూర్ పవర్ ప్లాంట్ ఉందో 600 మందికి ఇచ్చినాం మేము. అర్థమైందా? ఇవాళ మేము గెలిచిన తర్వాత అసెంబ్లీలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడి సింగరేణి మొత్తంగా వ్యాప్తంగా ఏదైతే ఉందో సింగరేణి కార్మికులకు 50% సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి కార్మికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి జియో ఇంప్లిమెంటేషన్ చేయించాడు అసెంబ్లీలో పార్లమెంట్ చేసి. అవన్నీ మీ ఖాతాలో వేసుకున్నారా? అరే ఇప్పుడు ప్రత్యక్ష పరీక్షకు అయితే బ్రదర్, ఇప్పుడు మేము ఉద్యోగం అన్నాము. ఉద్యోగం అంటే నీకు మరి మంత్రి గారు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయట్లేదు? ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించడం టైం ఉంది కదా, ఇంకా మాకు సమయం ఉన్నప్పుడు విడుదల చేస్తాము, తొందర ఏమున్నది. అదే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీరు క్లారిటీగా ఒకటి అన్నారు. బాల్క సుమన్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తున్న 1,600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారని చెప్పేసి సుందీల ప్రాజెక్టు దగ్గర మేకలు కోసి, గొర్రెలు కోసి, కోళ్ళు కోసి భోజనాలు పెట్టినటువంటి బాల్క సుమన్ గారు ఆయన ఎన్నికల సమయం వచ్చేసరికి ప్రాజెక్ట్ ఏమైందో మీకు తెలుసు, ఏం జరిగిందని తెలుసు, అవునా కదా? ఇదే రామకృష్ణాపూర్లో నేనే ఉన్నా. నేను బీయింగ్ ఒలింపిక్ అసోసియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనరల్ సెక్రటరీ నేను ఉన్న. సీఎం కప్ జిల్లా టోర్నమెంట్ జరుగుతుంటే ఈ స్టేడియాన్ని నేను 10 రోజుల లోపల నేను అద్భుతంగా చేస్తాను, స్పోర్ట్స్ అథారిటీకి చేస్తాను, రేపు పొద్దున ఇంజనీర్లు వేస్తానని చెప్పేసి అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్ పట్టుకొచ్చిండు. అయిందా? చేయలే. కానీ మేము చేస్తున్నాం. ఇలా అభివృద్ధిలో చూడండి అంటున్నా. నేను ఏమంటున్నా, మేము నాయకులుగా మేము చెప్పడం కాదు, మీరు ప్రజలలో పోండి, మీ కెమెరాలు పట్టుకొని ప్రజలు పోయి అడగండి, వ్యతిరేకత ఎక్కడ ఉంది, మేము తప్పేదో చేసినా చెప్పండి, దానికి మేము కట్టుబడి ఉంటాం. ఇప్పుడు ఎవరు పత్రికల కోసమో పబ్లిసిటీ కోసం మాటలు కాదు కదా మా ఆధారాలు. అంటే మీరున్నారు గూగుల్ తల్లి దగ్గర ఉంటాయి, అన్ని వీడియోలు ఉంటాయి, అన్ని ఆధారాలు. అదే చెప్తున్నా కదా, ఎలక్ట్రిక్ మీడియా దగ్గర ఉన్నాయని చెప్తున్నా కానీ నేను లేవని నేను అన్నట్లేదు, తప్పు పట్టలేదు. ఇక నేను క్లియర్గా చెప్తా. రామకృష్ణాపూర్లో గురుకులం విద్య, ఎక్కడ కొత్తపల్లిలో గురుకుల విద్య రామకృష్ణాపూర్లో పెట్టించినటువంటి అప్పుడు రల్లలవతలు గారు, బాలకృష్ణ గారు కొత్త బిల్డింగ్ కట్టిస్తారు, అదే చేసినటువంటి వాళ్ళకు బిల్డింగ్ చేయలేకపోతే ఆ రేకులతో ఉరుస్తుంటే మా మంత్రి గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వారు 4 సార్లు ఆ గురుకులానికి పర్యటన పోయి 37 లక్షల రూపాయలు సెకండ్ మేనేజ్మెంట్తో మాట్లాడి డిఎంఎఫ్ నిధులతో ఇవాళ అలా గూడు ఏర్పాటు చేసేది. మీరు చూడండి, పోయి అడగండి విద్యార్థులు, ఇవాళ మేము ఏం చేస్తామో తెలుస్తుంది. వాళ్ళ లెక్క మేము మాటలు చెప్పు పేపర్లో ప్రకటించుకోనో అక్కడటువంటి సమయం చేసి ఛాయలు తాగిపించి భోజనాలు తినిపించి 4 మాటలు చెప్పేసి కవర్లు ఇచ్చే పంపలే. మేము పద్ధతిగానే మాట్లాడినాం, పద్ధతిగానే చేస్తున్నాం. ఎక్కడ కూడా మా మంత్రి గారు నోజారులే. ఇలా గౌరవనీయులు మా ప్రేమసారావు గారు చూడండి, ఇలా హాస్పిటల్ అన్నాడు తెచ్చి చేస్తాడు. ఇలా జల్లండి ఆధునికరంగా ఉన్నాయి. ఇలా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు పనిచేస్తాడు. వాస్తవానికి మీరు అన్నారు కాబట్టి మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ప్రజలకు కనబడేటి వాస్తవానికి శ్మశాన వాటికి కావచ్చు, మంచిర్యాలలో ఉన్న హాస్పిటల్ కావచ్చు, కరకట్ట కావచ్చు, ఇక కొన్ని ప్రజలకు అద్భుతంగా కనబడేటివి ఉన్నాయి కదా. వివేక్ సార్ చెప్పుకోదగ్గాయి, మంత్రి గారు చెప్పుకోదగ్గాయి చెన్నూరు నియోజకవర్గంలో ఉన్నాయేమన్నా గొప్పలని ఒక 2 చెప్పగలుగుతారా మీరు? 4 చెప్పండి, లేకపోతే 5 చెప్పండి మీ దగ్గర ఉంటే, లేకపోతే 2 చెప్పినా సరిపోతుంది. మీరు అన్నది వాస్తవం. మంచిర్యాల నియోజకవర్గము అన్నది కాకుండా ఈ మంచిర్యాలకు జిల్లాకు గుండెకాయ లాంటిది మంచిర్యాల ఎక్కువ. ప్రభుత్వ పరంగా కొన్ని పథకాలు వచ్చేటప్పుడు కానీ, కొన్ని స్కీమ్స్ వచ్చేటప్పుడు కానీ స్థానిక శాసనసభ్యులు తీసుకునేటువంటి నిర్ణయాల్లో అక్కడటువంటి వసతులను ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులిచ్చేటువంటి కార్యక్రమం ఉంటుంది. దాంట్లో భాగంగా మంచిర్యాల శాసనసభ్యులు గారు వారు దీర్ఘకాలంగా ఆలోచన చేసి వారు పెట్టినటువంటి స్కీమ్స్ ప్రభుత్వానికి నచ్చినాయి, నాయకత్వానికి నచ్చినాయి, వారు అడగడం జరిగింది, ఇవ్వడం జరిగింది. అది
డెవలప్ చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అది అందరి సొత్తు. ఈ మంచిర్యాల జిల్లా ప్రజలందరూ సొత్తు. ఎందుకు సొత్తు అంటారంటే అంత పెద్ద హాస్పిటల్ నిర్మిస్తున్నారంటే ఈ మంచిర్యాల జిల్లా మొత్తానికి సంబంధించినటువంటి ప్రజలు అక్కడికి వస్తారన్న ఉద్దేశంతోనే. మంచిర్యాల సొత్తు, మంచిర్యాల జిల్లా అందరూ కావాల్సిందే కాదనట్లేదు, కానీ చెన్నూరుకి ఏం చేసినారా అని అడుగుతా ఉన్నాను. చెన్నూరులో శాసనసభ్యులు మీరు ఇలా అమృత స్కీమ్ తీసుకొచ్చిన 40 కోట్లు తెచ్చిందంటే ఫస్ట్ కోసం మనం తెచ్చుకున్నాను. అదే చెప్తా. లేదు ఈయనండి 119 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్ 119 కాన్స్టిట్యూన్సీలకి ఇవ్వలేదే, 30 కాన్స్టిట్యూన్సీలకి ఇచ్చి. ఇప్పుడు సోమనపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టినారు కదా. అవును. ఇప్పుడు సోమనపల్లిలో స్కూల్ పెట్టాల్సిన ఆలోచన మంత్రి గారికి వచ్చిందా, నాయకులకు వచ్చింది? అక్కడ మంత్రి గారికి వచ్చింది. మంత్రి గారికి వస్తే అక్కడ ఇంతకుముందు అది వాటర్ వస్తే మునుగుతుంది ఆ ప్లేస్ ఒకటి. రెండొక విషయం ఏంటి అంటే అక్కడ స్కూల్ కాబట్టి ఆదివారం వచ్చిందంటే పిల్లల దగ్గర పోవాలి. దాని వెనుక అంటే నేషనల్ హైవే వస్తుంది. దాని వెనుక 1 కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే వస్తారు. హైవే అందుబాటులో ఉంటుంది ఆ స్కూల్. ఇంకోటి ప్రభుత్వ భూమి అక్కడ ఉంది. అనుకున్నటువంటి 25 ఎకరాలు కావాలి భూమి అక్కడ ఉంది. ఆ ప్రాంతంలో ఇస్తే అభివృద్ధి చెందుతుందని ఒక ఆలోచన. రెండోది మంచి రోజు కూరగాయలకు కావచ్చు, ఇంకేదికైనా రావాలంటే స్కూల్ కన్స్ట్రక్షన్ అయిపోయే లోపల మీకు హైవే కనబడతాయి. అంటే దానికి సంబంధించిన దానికి ఇప్పుడు రోజు పొద్దున పాల ప్యాకెట్. స్కూల్ కన్స్ట్రక్షన్ అయిపోవాలంటే ఏం లేదా ఇంకా సంవత్సరాలు పడుతుంది. ఆ సంవత్సరాలు హైవే వస్తుంది, నీకు హైవే అందుబాటులో ఉంటుంది. ఎక్కడ హైవే ఎటు నుంచి వస్తుంది? వరంగల్ హైవే అట్నే పోతుంది. మీరు చూడండి విశాఖపట్నం ఆ నుంచి పోతుంది. మీరు చూడండి ఇటొకటి పోతుంది, ఇటొకటి పోతుంది. సోమనపల్లికి 1 కిలోమీటర్లు పోతుంది. మీరు అడగండి పోతుంది. కాళేశ్వరం మీద పోతుందా మీరు అడగండి. వెనకకి వెళ్ళిపోతుంది. ఏదైతే మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అక్కడ 1 కిలోమీటర్ దూరంకి వెళ్ళిపోతుంది. ఏం లాభం అంటే హైవే అందుబాటులో ఉంది కదా. నేను చెప్పే అర్థమైతే హైవే అందుబాటు కాదండి. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో నుంచి పల్లెటూరు నుంచి ఉదాహరణ సోమనపల్లి నుంచి ఇటు మన కోటపల్లి నుంచి రావాలి, ఒక పేరెంట్ రావాలి. కోటపల్లి నుండి ఎందుకు వస్తాడు? సరే ఆ కోటపల్లి రైట్. ఎక్కడి నుంచి రావాలి, లేకపోతే జిల్లా నుంచి రావాలి, ఇంకో ఎక్కడి నుంచి వచ్చిందన్న రైట్. ఎక్కడ నుంచి వచ్చినప్పుడు చెన్నూరుకి వస్తాడు. చెన్నూరు అంటే ఇప్పుడు హైవే గ్రీన్ఫీల్డ్ హైవేలో కూడా పోయే వెహికల్స్ ఏం పోతాయి, బస్సులు పోతాయా, ఏం పోతాయి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న ఎగ్జాంపుల్, మీరు మంచాల్లో పుట్టి పెరిగింది కదా, ఈ ప్రాంతాలు తిరిగి చిన్న ఎగ్జాంపుల్ ఈ ప్రాంతాలు తిరిగింది కదా. కార్మల్ హై స్కూల్ ఇక్కడ నిర్మించారు, మనకు అందుబాటులో ఉన్న కార్మల్ హై స్కూల్. కార్మల్ హై స్కూల్ ఇక్కడ నిర్మించినప్పుడు ఒక ఫారెస్ట్ మధ్యలో ఉంది, అది జంగల్ టైప్లో ఉంది. ఒక కాలువ పక్కపంటి, మురికి కాలువ పోయేటువంటి పక్కపంటి ఉంది. ఇవాళ ఆ కార్మల్ హై స్కూల్ ఊరు సెంటర్లో అయింది. మీరు గమనించండి, అవునా కదా. లక్ష్మీ టాకీస్ మంచిర్యాలలో ఉంటాయి. లక్ష్మీ టాకీస్ రావాలంటే చాలా భయం గురేది. నేను అడిగింది మీరు అదే నేను ఏం చెప్తున్నా, సోమలపల్లి ఆ ప్రాంతం అంతా డెవలప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. బస్సులు ఏర్పాటు చేస్తాం కదా, సౌకర్యం కల్పించాల్సిన అవసరం చేస్తాం కదా. అది చేసే పద్ధతి మాదే. బస్ డిపో చెన్నూరు, ఇప్పుడు బస్ డిపో చెన్నూరు బస్ డిపో విషయము కాగితాలకే పరిమితం చేసిన అప్పుడున్నటువంటి గవర్నమెంట్. నేను ఇది అదే మీకు క్లియర్ చెప్తున్నా. విచ్చలవిడిగా జీవోలు తీసిండ్రు, విచ్చలవిడిగా జీవోలు తీసి ఏదో చేస్తా అన్నారు. వాళ్ళు ఎందుకు చేయలేకపోయాలని అడుగుతున్నాం. ఇలా జీవోలు తీసి ఏదో పేపర్ల మీద చూపించినారు, కోట్ల రూపాయలు జీవోలు తీసిరు. ఎక్కడో ₹1 కూడా ఇవ్వాలి. కేవలం వాళ్ళు జీవోలు పరిమితమే చేసిండ్రు అంతే. మేము ఆచరణ తగ్గటువంటి పనులు చేస్తున్నామంటే అన్న నిజం చెప్తున్నాం, ఆచరణ దగ్గర పనులు చేస్తున్నాం. ఇలా మీరు చెన్నూరులో ఏం డెవలప్ చేసి అడుగుతున్నాం. ఇలా చెన్నూరులో మేము శ్మశాన వాటిక చేస్తాం. గుర్తుపెట్టుకోండి, శ్మశాన వాటిక లేదు అంత పెద్ద చెన్నూరుకు. ఇలా కేతపల్లి మున్సిపాలిటీలో 4 శ్మశాన వాటికలు చేస్తాం మేము. 4 శ్మశాన వాటికల హిందువులకు, ముస్లిమ్స్లకు, క్రిస్టియన్ మైనార్టీలకు 3 రామకృష్ణ పూలు చేస్తే ఇంకొక శ్మశాన వాటిక ఇక్కడ చెప్పదగ్గర మీరు అన్నారు కదా, ఇలా అమ్మగడ్డ దగ్గర ఏర్పాటు చేస్తాం. ఇలా అదే కాదు, రోడ్డు వైండింగ్ చేస్తున్నాం. మీరు చూడండి, 40 కోట్ల రూపాయలతో రామకృష్ణ అభివృద్ధి నడుస్తున్నాయి. ఇవాళ మేము 22 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి. దాంట్లో 7 ఎకరాల భూమిని మేము ఇళ్ల పట్టాల కోసం మేము మంజూరు చేయడం కోసం అధికారులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 7 ఎకరాల భూమి ఇచ్చినామంటే సుమారుగా 300 మందికి 75 నుండి 100 గజాల భూమి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి చేస్తాను కదా, చేయలేని ఎవరున్నారు? సరే, ఇవన్నీ గురించి మరొకసారి మాట్లాడదాం. అంటే ఇంకోటి మీ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే, ఇప్పుడు ఆర్గనైజేషన్ వాస్తవం, ఆర్గనైజేషన్ మా కూడా గౌరవనీయులు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు ఆదేశానుసారం రాహుల్ గాంధీ గారు మొన్న మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు, 10 days ట్రైనింగ్ ఇచ్చారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు వాస్తవానికి ఎవరన్నా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలకు వెళ్ళమని పంపిస్తారు. మీరు ముందు ఇక్కడ యుద్ధం చేసిన తర్వాత ట్రైనింగ్ ఇస్తున్నట్టుందిగా. అక్కడ అంటే పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక అనుభవం అయితే మీకు వచ్చినట్టే కదా సార్. ఈ మీ డిసిసి కొత్తగా అయిన డిసిసి అధ్యక్షులకు, సర్పంచులు, ఈ కౌన్సిలర్లు ఒక అనుభవం అయితే వచ్చినట్టే కదా. అదే
100%. అంటే మాకు ఇచ్చినటువంటి పీరియడ్లో 3 నెలలు అయింది నేనటికి. నేను జిల్లా ప్రెసిడెంట్ అయ్యి 3 నెలలు అయింది అంతే. అదంట 3 నెలల లోపల 2 ఎలక్షన్లు చూసిన నేను. ఒకటి గ్రామ స్థాయి ఎలక్షన్ చూసినా, ఒకటి మున్సిపల్ స్థాయి ఎలక్షన్ చూసినా, ఇంకోటి పంచాయతీ మండల స్థాయి ఎలక్షన్ చూసేది ఉంది. ఈ లోపలే మాకు ట్రైనింగ్ ఇచ్చిండు. కొంత అవగాహన వచ్చింది మాకు పబ్లిక్తో ఎట్లా ఉండాలి, పబ్లిక్లో ఉన్నటువంటి చట్టాలను ప్రజలకు ఏ విధంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళకు సలహా ఇవ్వాలి, సూచన ఇవ్వాలి, ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసే ప్రభుత్వాల మీద ఏ విధంగా పోరాటం చేయాలనే దాని మీద వాళ్ళ అవగాహన వచ్చింది. ఇలా గవర్నమెంట్లో ఉన్నటువంటి పాలసీలు ఏంది, తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైపోతున్నాయి, తర్వాత ఇలా జిఎస్టీ పరిస్థితి ఏంది, జీడీ పరిస్థితి ఏంది. అంటే రఘునాథ్ రెడ్డి గారు కొంత అనుభవం వచ్చినట్టుంది అనే అనుభవాన్ని కాదు, డిసిసి అధ్యక్షుడిగా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. వాస్తవం మీకున్న సీనియారిటీ ప్రకారం మీకు అనుభవం ఉంది, వాస్తవమే. అంటే డిసిసి అధ్యక్షుడిగా, డిసిసి అధ్యక్షుడు ఈ ట్రైనింగ్ క్యాంప్ వల్ల నేను నేర్చుకున్నదంటే ఎంతసేపు మన వ్యక్తిగతంగా పోకుండా ప్రజా సమస్యల మీద వాళ్ళకు స్పందించాలని ఒకటి, రెండోది కొంత సమన్వయంతో పోవాలనే ఆలోచనతో పార్టీ పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిందని నేను నేర్చుకున్నా. అలా తప్పులేదు. ఇప్పుడు మీరన్నారు ఇంతకుముందు బాగా అగ్రెసివ్గా ఉంటారు అన్నది వాస్తవంగా కొన్ని సందర్భాల్లో ఈ ట్రైనింగ్ ఏదో ముందు ఇచ్చినటువంటి అగ్రెసివ్ ఉండకపోవచ్చు. నేను మొదటికెళ్ళి అగ్రెసివ్. నేను యాక్చువల్లీ స్పోర్ట్స్ మ్యాన్ అంటే కొంచెం గట్టిగానే ఉంటా, స్ట్రాంగ్గానే ఉంటా, కమాండింగ్ ఉంటుంది. అంటే నేను ఎన్ఎస్ఏ డిప్లొమా చేసిన, ఫుట్బాల్ కోచ్గా డిప్లొమా చేసిన. ఒక కోచ్గా డిప్లొమా చేసిన అంటే దాన్ని కంట్రోలింగ్ అండ్ కమిటెడ్ అనేది ఉంటుంది. అందులో నేను కొంత స్ట్రాంగ్ ఉంటాను కాబట్టి అది కొంత గాంభీర్యంగా కనబడుతుంది అంటున్నా కదా. నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదో సరదా కూర్చొని 4 మాటలు చెప్పి మోసం చేసేటోడి కంటే ధైర్యంగా ముందు సమాధానం చెప్పేటోడే గొప్పడు. ఆ స్థాయిలో నేను అనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారితో మాట్లాడినారు కదా, ఏమనిపించింది? వాళ్ళతో కలిసి ఫోటో కూడా, ఫ్యామిలీతో ఫోటో దిగినట్టుంది కదా. రాహుల్ గాంధీ గారితో కలిసి మేము ఫోటో దిగలేదు. ఆయన మా ఫ్యామిలీ రమ్మని దిగమన్నాడు. ఎట్లయినా దిగినట్టే కదా. నేలే చాలా మంది ఏమంటారు రాహుల్ గాంధీ ఫోటో దిగాలి ఆతతో ఉందంటారు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే బిఫోర్ మాకు ట్రైనింగ్ క్యాంపు 10 days అంటే 7th day రోజు మాకు చెప్పిన క్యాంప్లో రాహుల్ గాంధీ గారు మీ ఫ్యామిలీని పిలువమన్నారు, మీ ఫ్యామిలీతో మాట్లాడుతా అన్నారు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వండి. మేము డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ఐబితో ఇంటెలిజెన్స్తో పూర్తి స్థాయి సర్వే తెచ్చుకున్న తర్వాత క్లియర్ అయిన తర్వాత ఫ్యామిలీని పిలిచినారు. ప్రతి ఫ్యామిలీతో 2.5 నిమిషాలు మాట్లాడినాను. ఏం మాట్లాడిండు, అమ్మ మీ భర్త రాజకీయాల్లో తిరుగుతుండే కదా, మీకు టైం ఇస్తుందా లేదా, కుటుంబానికి సమయం ఇస్తుందా లేదా, కుటుంబంలో ఇంట్లో ఏ విధంగా ఉంటాడు మనిషి, మీరు ఆయన తిరుగుతుండే కదా, కొన్ని సమయంలో టైంకు రావడం ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఏమైనా ఇబ్బంది అవుతానని కూడా అడిగింది ఆయన. పిల్లలు కూడా మీరు ఏం చదువుకుంటారు, మీ పరిస్థితి ఏందని కూడా అడిగింది. అట్లా ప్రతి కుటుంబానికి కొన్ని కుటుంబాలకు 1 నిమిషం 1.5 నిమిషాలు పట్టింది, కొన్ని కుటుంబాలకు 2.5 నిమిషాలు పట్టింది. అట్లా 1:45 నిమిషాలు మా జిల్లా ప్రజలతో గడిపారు. అందరి జిల్లాలో డాన్స్ చేసిన మీ డాన్స్ వీడియో కనవలేదు. నేను న్యాచురల్గా మీరు ఇంతకుముందు అన్నట్టుగా నేను డ్యాన్స్ పెద్దగా నాకు రాదు, నటించడం రాదు. కళ అది కూడా ఒక కళే. ఆ కళలో నాకు ఆ కళ లేదు. అంటే అందరూ డాన్స్ చూడడం జరిగింది వాస్తవానికి. నేను కూడా అది కూడా నేను డాన్స్ పెట్టినప్పుడు మీరు చూసేట వీడియో అదే ఏంది భయ్ అని చెప్పి తనుకుంటా పోతున్నా, అంతే తప్ప ఏం లేదు. ఒకటి సరదాగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసేది. అంటే భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది రఘునాథ్ రెడ్డి గారిది? స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్న స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు అదేవిధంగా సీనియర్ నాయకులందరితో కలిసిమెలిసి పనిచేయాలని ఆలోచనము. పార్టీ కమిట్మెంట్లా వ్యక్తిగతంగా ఎవరి నాయకత్వం ఎవరి నాయకుడు ఎవరికున్నా పార్టీ జెండా కింద పార్టీ నాయకత్వంగా బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ బాధ్యతకు పూర్తి స్థాయిలో పనిచేయాలి. పనిచేయనటువంటి వ్యక్తిత్వంగా పోతా అనుకుంటే వారిని పార్టీ పదవుల నుండి పక్క తప్పిస్తాం, మన నో డౌట్. ఆఖరిగా ఏం చెప్తాల్చుకున్నారు? నేను 10 రోజుల క్యాంపులో ఒకటి రాహుల్ గాంధీ గారి ఆలోచనలను 2.5 గంటలు ఒక చిన్న హాల్లో కూర్చోబెట్టి మాత్రమే రౌండ్ కూర్చోబెట్టి మధ్యలోనే మాత్రమే ఒక్కొక్కరితో డిస్కషన్ చేసిండు. మినిమం ఒక్కొక్క నాయకులతో 3 నుండి 5 నిమిషాలు మాట్లాడిండు. మధ్యలో వారి ఆలోచన విధానంతో వారు చేసినటువంటి సూచన వారి ఆలోచన విధానంతో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నాయకుడు పదవుల కోసం వెంటపడకుండా తనకిచ్చిన బాధ్యతలు నెరవేరిస్తే ఆయన కావాల్సిన పదవి పై నాయకత్వం గుర్తిస్తే అన్న తేడాలి. మీ మంత్రి గారి గురించి చెప్పాలంటే, మీ గురువు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పదలుచుకుంటారు? ఒక మాట చెప్పాలంటే గౌరవ మంత్రి గారు అయితే నిరంతర శ్రమజీవి, సౌమ్యులు, వ్యక్తిగత దూషణ వ్యక్తి కాదు. ఎవరైనా వ్యక్తిగత దూషించినా కానీ ఆ
తిట్టినతనే పోనీలే తిట్టండి అని చెప్పేసి మళ్ళీ చేయాల్సిన వ్యక్తి. ఎలాంటి కక్ష సాధింపులు ఉన్నటువంటి వ్యక్తి కాదు, మంచి స్నేహశీలి. ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నాకు ఆ కుటుంబం నుండి దగ్గర 26 సంవత్సరాల అనుబంధం ఉంది ఆ కుటుంబంతో. నేను మంత్రి గారు ఎంపీ కాకముందు నుండి వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేశాను శిష్యరేఖగా, అప్పుడు ఎన్ఎస్ఏ నాయకుడిగా. ఆ తర్వాత వాళ్ళ అన్న దగ్గర పనిచేశాను. ఆ తర్వాత మంత్రి గారు అప్పుడు ఎంపీ గారు 2009 వచ్చింది, వాళ్ళ దగ్గర పనిచేసిన. ఇలా వాళ్ళ పుత్రులు మా యువ నాయకులు వంశీకృష్ణ గారు ఎంపీలు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నా. నేను 4th జనరేషన్లో పనిచేస్తున్నాను వాళ్ళతో. అంటే 4 దశాబ్దాలు దగ్గర 4 దశాబ్దాల ఆ కుటుంబంతో వాళ్ళు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించేటోళ్ళు కాదు, ఏం చేసేటోళ్ళు కాదు. వాళ్ళు సౌమ్యులు, ప్రజల కోసం నిరంతరంగా పనిచేసేటోళ్ళే. ఈరోజు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఇలాగే ముందు కూడా రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, మీరు కొంచెం కోపంతో కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో బాగుంటారని చెప్పి మీ అందరికీ లాస్ట్ చివరికి ఒక మాట మీ ప్రెస్ ద్వారా చెప్పదలుచుకుంటాను. నాకు చాలా మంది మిత్రులను ఒకటే అడుగుతున్నాను. నేను ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలోకి వెళ్ళి రాజకీయాలకు రావాలన్న ఆసక్తితో రాజకీయాలకు వచ్చి ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి స్థానాల్లో మొదటి మెట్టులో ఉన్నా. ఈ పెద్ద గొప్ప నేను అట్లా మొదటి మెట్టులో ఉన్నా. నా విద్య మొదటి మెట్టుకెళ్ళి స్టార్ట్ అవుతాను కూడా. కాకపోతే ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి బాధ, ఆక్రోషం అనేది నాకు ఉంటుంది. నా ముందట ఎవరైనా పార్టీకి వ్యతిరేకం చేసినప్పుడు దాన్ని కొద్దిగా గాంభీర్యంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవరు శత్రువు లేరు. నేను అందరితోని సమన్వయంగానే ఉంటా, అన్ని వర్గాలతో సమన్వయంగా ఉంటా చెప్తున్నాను. ఎక్కడ నాకు వ్యక్తిగతంగా శత్రువులు లేరు. మీరు చూడండి, ఇప్పటి వరకు రఘునాథ్ రెడ్డి అవతల కొట్లాడలు ఏమైనా కేసులైనా ఏమైనా దందా అయిందని నా 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడ లేదు. ఒక తెలంగాణ ఉద్యమ పోరాటంలో తప్ప ఆయన కేసు ఒకటి తప్ప మిగతా కేసు పోలీసులు కొంచెం దురుసుగా ప్రవర్తించినప్పుడు మాట్లాడినప్పుడు అదొక కేసు అయింది, అది కొట్టేసింది. ఒక తెలంగాణ ఉద్యమం కేసు తప్ప నా మీద వ్యక్తిగతమైనటువంటి కేసులు ఎక్కడ లేవు. ఇంకోటి, నేను లాలూచి పడి లంచాలు తీసుకొని లేకపోతే వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి నాకు లేదు. ఒకవేళ నాకు అలాంటి అవసరం వస్తే బ్రదర్ దీనికి ఏమైనా కొంచెం ఖర్చు అయితే పెట్టుమని నేను ప్రాధాన్యపడి అడుగుతా తప్ప ఎవరి దగ్గర కూడా లంచం తీసుకొని ఆశించ కూడా. ఆఖరిగా మా వీనన్ ఛానల్ గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు నేను ఛానల్స్ అంటే నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే ఛానల్స్లో రేటింగ్ పెంచుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కొన్ని నిజాలు ప్రకటించేటప్పుడు వీనైననే కాదు మిగతా ఛానల్ అందరినీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు అక్కడ సమస్యను ప్రజా వ్యతిరేకంగా కానీ నాయకత్వ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు దాన్ని ఎక్స్పోజ్ చేయండి. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుడిని వ్యక్తిగత మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేనే చాలా బాధపడ్డా, రియల్ చెప్తున్నా బ్రదర్. నాకు ఎందుకంటున్నంటే మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు, నాకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పార్టీ సర్వే ప్రకారంగా నన్ను టికెట్ ఇవ్వమన్నది. నేను ధైర్యంగా చెప్తున్నా, ఇలా వాళ్ళ ఆలోచనలకు పార్టీ సర్వే ప్రకారంగా నేను టికెట్ ఇచ్చిన. వ్యక్తిగతంగా రఘునాథ్ రెడ్డి ఏ ఒక్కరు కూడా టికెట్ ఇవ్వలేదు. ఏదైనా టికెట్ ఇచ్చే కాడ సలహాలు ఇచ్చి ఉంటే తప్ప వ్యక్తిగతంగా రఘునాథ్ రెడ్డి ఎక్కడ టికెట్ ఇవ్వలేదు. కానీ నా మీద నోటిఫికేషన్ రాకముందే టికెట్లు అమ్ముతారని ప్రచారం చేసింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కొనుక్కునేటువంటి స్టేజ్లో ఏ కార్యకర్త లేడు అని నేను గర్వంగా చెప్తాను. కార్యకర్త పైసలు ఇచ్చి టికెట్ కొనుక్కునేటువంటి కార్యకర్త ఎక్కడ లేడని చెప్తున్నా. ఒకవేళ ఏదైనా నిజవర్గాలు ఉంటే అది వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాలు చేసో లేకపోతే భూదందాలు చేసో లేకపోతే వాళ్ళ వ్యక్తిగత లాభాల కోసమో లేకపోతే బిజినెస్ చేసాడో ఎవడన్నా ఎక్కడన్నా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినా అక్కడ సర్వే ప్రకారంగా కార్యకర్తను గుర్తించి ఆయన సేవలు ప్రజలకు అవసరమన్న కానీ టికెట్ ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా ఒక్క టికెట్ కూడా పైసలు తీసుకొని ఇవ్వలేదు. కూడా ఒకవేళ ఇచ్చినట్టుగా ఎవరైనా నిరూపించి తీసుకున్నట్టుగా నేను తీసుకున్నట్టుగా నిరూపించినట్టయితే నేను శాశ్వతంగా రాజకీయాలను పూర్తిగా తప్పకుండా వాళ్ళు ఏ శిక్ష విధించని కట్టుబడి ఉంటా. ఎక్కడో 1 రూపాయి తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఈ ఎన్నికల్లో నాదే డీజీలు నాదే పైసలు అన్నీ నాయే. మీకు తెలుసో తెలియదు, నా భార్యకు 16 తులాల బంగారం పెట్టిన మా అత్తగారు ఆ రోజులలో. ఆర్థికంగా లేకపోతే కొన్ని సందర్భాలలో ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి ఖర్చులు ఎలా తీసుకొని మళ్ళీ విడిపించుకొని బతుకుతున్నాం తప్ప ఎక్కడ లంచాలు తీసుకోలేదు. ఇవాళ ఈ మంచిర్యాల నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గం, చెన్నూరు నియోజకవర్గంలో సుమారుగా 1200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు టెండర్లు నడుస్తున్నాయి. ఏ ఒక కాంట్రాక్టర్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఒక ఛాయ్ కూడా తాగలే. నేను అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు అవసరం ఉన్నప్పుడు నాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సార్ నాకు ఖర్చులకు లేవు, నా డీజిల్ పోసుకోవాలని అది పోసుకున్నప్పుడు ధైర్యంగా వాళ్ళని అడిగేటువంటి పరిస్థితి నాకుని నేను అప్పుడు వాళ్ళని అడుగుతా కావచ్చు. కానీ ఇంతవరకు అడగలే అంటాను నేను.
ఒకవేళ అవసరం వస్తే వాళ్ళని అడుగుతా, కానీ ఎవరిని పొట్టగొట్టాలో ఎవరి దగ్గర కావాలని చేయాల్సినటువంటి పరిస్థితి నాకు లేదని సందర్భం గర్వంగా చెప్తున్నా. కాంగ్రెస్ కార్యకర్తగా ఒక రఘునాథ్ రెడ్డిగా గర్వంగా చెప్తా. నమస్కారం అన్న, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.